పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారతి ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లిలో ఉండం. సర్వాత్మ పిరమిడ్లో మనం ఈరోజు మాస్టర్స్, అనేక మంది మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. వారి దగ్గరికి వచ్చినాం. మనం వారి దగ్గర వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. యూత్ అంతా పిల్లలు ఇక్కడ ఉంది ఈరోజు. మరి పిల్లలు ధ్యానం చేస్తే ఎలాగుంటుంది అనే దాన్ని మరి వారి మాటల్లో మనం విందాం. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రశాంత్ కుమార్. ప్రశాంత్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. సార్, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలాగుంది? ఒకసారి పిఎంసి ఇప్పుడు లైవ్ వెళ్తుంది. పిఎంసి ఇప్పుడు మనం మాట్లాడేది మరి లైవ్లో ఎంతో మంది వింటారు. మీ గురించి మీ మాటల్లో పిఎంసి ప్రేక్షకులకి చెప్పండి సార్ ఒకసారి. సార్, నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. సో ధ్యానంలో ఫస్ట్ మామూలుగా నాకు కూడా స్టార్టింగ్లో ఏమనిపించలేదు. బట్ ఎప్పుడైతే మనం రోజు రెగ్యులర్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చేయడం వల్ల ఏంటంటే స్టార్టింగ్ కొంచెం బాడీలో వైబ్రేషన్స్ రావడం, దాని తర్వాత ఏంటంటే కొంచెం మనసులో ఎక్కువ ఎటువంటి ఆలోచన రాకపోవడం వల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్ అయ్యేది. రోజు చేసుకున్న కొద్దీ ఏమైందంటే కొంచెం ఓపిక అనేది, సహనం, ఇంకేంటంటే కాన్సన్ట్రేషన్, ఏదైనా వర్క్ చేసినప్పుడు దానిపైన ఎక్కువ ఏకాగ్రతతో చాలా స్పీడ్గా వర్క్ చేయడం. ప్లస్ ఇంకా ఏంటంటే కొంచెం కోపం అనేది తగ్గడం, ఇంకా దేన్నైనా కూడా ఒక పాజిటివ్ దృక్పథంలో ఆలోచించడం, ఇటువంటి అనేది చాలా అలవాటైంది. సో దీని తర్వాత రోజు ఇలా రెగ్యులర్గా రావడం, ఇక్కడ మాస్టర్ ఉంటారు రామకృష్ణ సార్, వాళ్ళ క్లాసెస్ వినడం వల్ల అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే మనకున్న లాభాలు ఏంటి, అటువంటి రోజు క్లాసులు ఏంటంటే. సో రాను మనం ధ్యానం చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే మనకు ఉన్నవాటి ఎక్కువ కోల్పోతాం. అంటే మనకున్న రోగాలు, బాధలు అన్నీ, అంటే మనకు చాలా లాభాలు అంటే మనం ఏవో అయిపోతాం అనుకుంటాం. కానీ మనకేమవుతుందంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం దాన్ని ఎదుర్కొనే శక్తి, ఒక పాజిటివ్ వైఖరి, దేనైనా మనం దాన్ని మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం అనే ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ ఏంటంటే రోజు మనం మెడిటేషన్ చేయడం వల్ల ఇంకా అబ్జర్వ్ చేసిందంటే ఏదైనా పనిని చాలా క్విక్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా ఈజీగా సింపుల్ చేస్తాం. మన ప్రకృతి కోసం మనం ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనకు కూడా చాలా అన్ని విధాలు ఆర్థికంగాను, ప్రకృతి పరంగాను ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అవన్నీ మేము గత 3 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సార్, మీరు ఇప్పుడు ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎంతసేపు చేస్తారు ధ్యానం? అంటే టైంను బట్టి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్. మనం ధ్యానమాచక్రానికి వెళ్తే 1.5 hours 2 hours మనకు మార్నింగ్ మెడిటేషన్ ఉంటుందిగా. సో అక్కడ 1.5 గంటన్నర 2 గంటలు నాన్ స్టాప్. ధ్యానమాచక్రానికి ప్రతి సంవత్సరం వెళ్తుంటారా? నేను మెడిటేషన్ వచ్చాను నుంచి ప్రతి సంవత్సరం 3 years కంటిన్యూస్గా వచ్చాను. మీరు పత్రికారిని చూసారా? చూశాను సార్. పత్రికారిని చూసినప్పుడు మీకు మీ అనుభూతి ఎలా ఉంది? సార్ చూసినప్పుడు మనం సార్ దగ్గరికి వెళ్తే సార్ దగ్గర ఒక ఆరా అనేది ఉంటుంది కదా. సో అక్కడ వెళ్ళినప్పుడల్లా మనం ఆ వైబ్రేషన్ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యానంటే ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు, ఎట్ ద ఫస్ట్ టైం ఓన్లీ. సో నేను వెళ్ళాను, మా ఫ్రెండ్ ఎందుకో మనం వెళ్దాం, పత్రి సార్ అక్కడ ఆహారం వడ్డిస్తూ ఉంటారు, సో మనం వెళ్తే పక్కా కలుస్తామన్నారు. వెళ్ళాను. సో సార్కి ఆహారం వడ్డించడం అంటే చాలా ఇష్టం. సార్ ఎంతో ఇంట్రెస్ట్గా ఆహారం అనేది వడ్డించుకుని ఉన్నది. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక తెలియని ఫీలింగ్, ఓకే మన ఎవరినో ఒక గొప్ప వ్యక్తిని కలిసామన్న ఫీలింగ్ అనేది వచ్చేది. ప్లస్ నేను ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ అప్పుడు మార్నింగ్ 4:30 to 7 అప్పుడు ఫ్లూట్ వాయించేది. ఆ ఫ్లూట్ వాయించేటప్పుడు ఆ సౌండ్ కానీ, ఆ వైబ్రేషన్ కానీ, అప్పుడు ఫస్ట్ ఇయర్ నేను అప్పుడు మార్నింగ్ 4:30 to 5 నుంచి 8 వరకు మెడిటేషన్ చేసేదిగా. సార్ ఉన్నప్పుడు 2 రోజులు వేసాము. అప్పుడు ఆ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్ వైబ్రేషన్ అన్నట్టు. సో చాలా బాగా అనిపించేది. సారు చాలా చక్కగా ఫ్లూట్ వాయించేది.
అదంతా చాలా బాగున్నది సార్. సార్ మీరు ధ్యానంలోకి వచ్చారు, మీరు ధ్యానం నేర్చుకున్నారు, మీకు చాలా మంచిగా ఉందని చెప్తున్నారు. తర్వాత సార్ని కూడా చూశారు. ఇప్పుడే వచ్చిన పిల్లలు ఉంటారు, మేము కూడా ధ్యానం చేయాలని చెప్పేసి వాళ్ళు వస్తారు మన దగ్గరికి, మీరేం చెప్తారు? సో మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు ఎనర్జీ అనేది చాలా లాస్ అవుతుంది. సో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ వయసు ఎంత ఉందో అట్లీస్ట్ డైలీ 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్, ఇంచుమించు మన ఏజ్ ఒక 25 ఉందనుకో, అట్లీస్ట్ 25 చేయడం వల్ల ఏంటంటే మనం బ్యాలెన్స్ మన ఎనర్జీ అనేది ఈక్వల్గా సేవ్ అవుద్ది. సో మనం ఏంటంటే చాలా చురుకుగా ఉంటాం. ప్లస్ మనకి ఏమైనా డిప్రెషన్ థాట్స్ అటువంటి ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి మనం డిప్రెషన్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా చాలా అటువంటి డిప్రెషన్ థాట్స్ అటువంటివి ఉండేవి. బట్ ఎప్పుడైతే రెగ్యులర్ మనం ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మనం ఫస్ట్ దేనికి ఎక్కువ భయపడం. ఏమైనా మన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఇంతకుముందు ఎలా అయితే భయపడేదో అలా భయపడకుండా మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉందా, సో అని మనం ఒక పాజిటివ్ వేలో ఏదైనా సాల్వ్ చేస్తామన్నట్టు. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా రండి, చూడండి, ట్రై చేయండి. 1 వీక్ ఒక స్టార్టింగ్లో మనకు ఏం అనిపించదు. బట్ ఎప్పుడైతే మనం ఒక వారం రోజులు 15 రోజులు మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే అప్పుడు మనకే తెలుస్తుంది. నేను కూడా స్టార్టింగ్లో ఎలా అంటే రోజు వచ్చి అందరు చేస్తుంటే అటు ఇటు చూడడం, వీళ్ళు నిజంగా చేస్తారా లేదని చూడకపోవడం. బట్ ఒక వారం రోజుల తర్వాత ఏంటంటే మెల్లగా బాడీలో ఇట్లా వైబ్రేషన్స్ అవ్వడం, బ్రెయిన్లో కొంచెం సెల్స్ అటు ఇటు అయినట్టు అవ్వడం. అదే ఇట్లా సార్ చెప్పేవాడు, చెప్తుంటే నేను జస్ట్ ఇక్కడ కూర్చుంటే అలా అవుతా అనుకున్నది. బట్ ఎప్పుడైతే ఒక 10 రోజుల తర్వాత ఆ చేంజెస్ నా బాడీలో అనిపించినాయో అప్పటి నుంచి ఓకే ఇది ప్రాపర్గా పనిచేస్తుంది సో అని ఎప్పటి నుంచి అర్థమైందో అప్పటి నుండి రెగ్యులర్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ రావడం వల్ల అందరికీ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పవర్, డిప్రెషన్ అటువంటి అవన్నీ తగ్గుతాయి. ప్లస్ ఏదైనా ఉండగా మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతాం. సో అందరూ తప్పకుండా రావాలి. సార్ మీరు 3 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా, ఎవరి ద్వారా వచ్చారు ధ్యానంలోకి? సో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మెడిటేషన్ చేస్తే చాలా మంచిదని. బట్ మాకు ఇక్కడ పార్క్ ఉండేది, రోజు వచ్చేది. ఇక్కడికి రావాలనుకునే కానీ రాలేకపోయేది. అది ఎందువల్లనేమో ఒక 1 year జస్ట్ రావడం, ఇక్కడ చూడడం, వెళ్ళిపోవడం, రావడం, చూడడం, వెళ్ళిపోవడం అలానే అయిపోయింది. బట్ ఒకరోజు ఇక్కడ మా మాస్టర్ ఉంటారు. సో నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళే నన్ను ఎలా అంటే బలవంతం ఒకసారి రా బాబు చూడు, నువ్వు చూస్తే నీకు నచ్చుతుంది, నువ్వు ఉంటావని తీసుకొచ్చారు. సో అప్పటి నుండి నేను ఒక వారం రోజులు వచ్చాను. ఫస్ట్ ఏమనిపించలేదు, దాని తర్వాత రోజు చేస్తుండే. సార్ కొన్ని ఇట్లా క్లాసెస్ చెప్పారు, అసలు మనం ఎందుకు పుట్టా, మన అంతా జీవితం అంటే ఏంటిది అటువంటివి. సో అటువంటి మనకి ఎక్కడ తెలియని కొన్ని కాన్సెప్ట్స్ అంటే సార్ చెప్పేవాళ్ళు. సో అప్పుడు ఓకే నాకున్న డౌట్స్. రామకృష్ణ సార్ మా ఇక్కడ సారే అన్ని చూసుకుంటారు. ఆ సార్ వృత్తిరీత్యా సింగరేణి ఎంప్లాయ్. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఇంటికి వస్తారు. సో దాని తర్వాత 5:30కి వచ్చి ఈ పిరమిడ్ ఓపెన్ చేస్తారు. సో దాంతోపాటు ఇంకో మాకు ఆర్గనైజేషన్ మొత్తం మా రామకృష్ణ సార్, ఇంకో 2-3 మా సార్స్ ఉన్నారు, లైక్ శ్యామ్ అని, రవీందర్ అని, రాజమౌళి అని. సో వీళ్ళందరూ మార్నింగ్ వాళ్ళ డ్యూటీస్ అన్ని చేసుకొని ఈవినింగ్ వచ్చి ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకు 7-7:30 తర్వాత ఇలా క్లాసెస్ చెప్తున్నారు. ఏంటి స్పిరిచువల్ క్లాసెస్, మనిషి ఎందుకు పుట్టాడు, మనంతా జీవితం అంటే ఏంటిది. మెయిన్గా నేను ఎక్కువ నాకు మార్పు తెచ్చింది ఎక్కడ అంటే, ఒక మనిషి సూసైడ్ చేసుకుంటే ఏమవుద్ది అన్న ఒక కాన్సెప్ట్ చెప్పిండు. ఆ కాన్సెప్ట్ కానీ మనం చాలామంది అందరు చెప్తే ఇండియాలో సగం సూసైడ్ అనేవి తగ్గిపోతాయి. సో సార్ ప్రకారం ఏంటంటే మనకు చాలా జన్మలు ఎత్తుతాయి కానీ మానవ జన్మ రాదు. సో ఫస్ట్ మనం ఎట్లా అంటే క్రిములు, కీటకాలు, క్రూర జంతువులు, సాధు జంతువులు అన్ని తర్వాత మానవ జన్మ వస్తుంది. అంటే దాన్ని రావాలంటే కూడా మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అటువంటి ఎనర్జీ మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని మనకు ఉన్న ఆయుష్ మొత్తం తగ్గించుకోకుండా మనం మధ్యలో చనిపోతున్నంటే మనకు పనిష్మెంట్ ఉండాల్సిందే కదా. లైక్ మనం ఇప్పుడు స్టూడెంట్ ఎగ్జామ్ ఏమైనా ఉంచి కరెక్ట్ చేయనప్పుడు పనిష్మెంట్ ఉంటుంది కదా. సో దీనికి పనిష్మెంట్ ఏంటంటే మనకు కింద కొన్ని సంథింగ్ లోకాలు ఉంటాయి, లోకాలు సంథింగ్ ఉంటాయి. సో అందులో పడేస్తారని మళ్ళీ అక్కడ పై లోకాలు కొన్ని, కింది లోకాలు ఉంటాయి. సో మనం ఏమనుకుంటాం అంటే అబ్బా మనం చనిపోతే మన ప్రాణాలు అన్నీ అయిపోతాయి, ఇంకేం లేదు అనుకుంటాం. బట్ ఆ లోకాలు అవన్నీ ఉంటాయి. సో అక్కడ ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఇంకా ఎటువంటివి ఉంటాయి అని ఇటువంటి చాలా సింప్లిఫై బ్రీఫ్గా చెప్పారు. బ్రీఫ్గా మొత్తం అట్రాక్ట్ అయ్యారు. సో ఓకే మనం ఏది ఉన్నా మనం
బ్రతికే సాధించుకోవాలి కానీ చచ్చిపోయి కాదా అని ఒక నమ్మకం ఏర్పడ్డది అన్నట్టు. సార్ ఇప్పుడు సార్ చెప్పారు చాలా అద్భుతంగా ఉంది, మీ లైఫ్ కూడా ఇప్పుడు మంచిగా ఉందా? బాగుంది సార్. ఇప్పుడు సార్కి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్తారు రామకృష్ణ సార్కి? సో ఇప్పుడు నేను సార్కి ఎలా కృతజ్ఞతలు చెప్తున్నా అంటే, మేము ప్రతిరోజు మార్నింగ్ ఇప్పుడు ఎవరు లేకున్నా కూడా మా పిరమిడ్కి ఇప్పుడు సార్ లేకున్నా కూడా మేమందరం కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాము. ప్లస్ ప్రతి శనివారం ఆదివారం మాకు వీకెండ్స్ ఉంటాయిగా, అక్కడక్కడ వేరే మండలాల్లో అవి ఉంటే మేమందరం వెళ్ళి జ్ఞానం చెప్తున్నాము. ఇంకా ఇప్పుడు మాకు ఇప్పటికి మాకు తెలిసింది చాలా తక్కువ. సో అటువంటిప్పుడు మేము ఏంటంటే కొంచెం మంచి మంచి మాస్టర్స్, వంశీ సార్ కానీ, మన కత్తి ఆ సార్ ఉంటారు కళాధర్ రెడ్డి సార్ కానీ, మారం శివప్రసాద్ సార్ కానీ, సైంటిస్ట్ నాగేశ్వర్ సార్ కానీ, ఇంకా జ్యోతి మేడం, కరీంనగర్ జ్యోతి మేడం కానీ, అటువంటి క్లాసెస్ ఇన్వైట్ చేస్తున్నాం. మన ఇంకో ఆంధ్రప్రదేశ్లో సార్ ఉంటారు కదా, సార్ పేరు ఆ సార్ అందరు. సో అటువంటి క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ప్లస్ ఇక్కడే కాకుండా మాకు చుట్టుపక్కల మండలాలు ఊర్లలోకి వెళ్ళి కూడా మెయిన్గా మాకు ఏంటంటే రామకృష్ణ సార్ ముందుండి చేస్తారన్నట్టు. సో మా వంతు ప్రయత్నం మేము చేస్తామంటే మా కొంచెం మనీ పరంగా ప్రోగ్రామ్స్కి లేకుంటే సార్తో కలిసి మేము వెళ్ళడం చెప్పడం ఇలా ఉంటుందని అందరికి చెప్పి తెలిసే విధంగా మేము మా వంతు సాయం మేము సార్కి చేస్తున్నాం. ఓకే, చాలా బాగుంది సార్. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో భూపాలపల్లిలో ఒక పెద్ద ర్యాలీ చేశారని, స్టేట్ వైజ్ ప్రోగ్రామ్ నడిచిందని చెప్పి తెలిసింది. దాంట్లో మీ పాత్ర ఏమిటి? సార్ ఆ ప్రోగ్రాంలో నేను కూడా ఉన్నాం. మేమందరం కలిసి సమిష్టి ఆర్గనైజ్ చేశాము. మేము ఫస్ట్ ఆ ప్రోగ్రామ్కి ఏంటంటే ముందు అన్ని మండలాల్లోకి వెళ్ళి ఇన్వైట్ చేశాము. ప్లస్ కొంచెం మనీ, అంత పెద్ద 2000 మంది 3000 మంది కావాలంటే మనకు మనీ కూడా చాలా అవసరం. సో కొంచెం డొనేషన్ తీసుకున్నాం. అందరు వచ్చిన వాళ్ళకి దగ్గరుండి ఏ రూట్లో వెళ్ళొద్ది, సో ఎలా తీసుకెళ్ళాలి, ఆర్గనైజేషన్ మొత్తం ఇక్కడ కుర్చీలు కానీ అందరం ఇన్వైట్ చేయడం కానీ, ఫుడ్ ప్రోగ్రామ్, భోజనం, వీటన్నిటిని దగ్గరుండి మేమందరం ఒక 10-20 మంది ఉంటాం. అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసామన్నట్టు. ఇది ఫస్ట్ టైం అనుకుంటా భూపాలపల్లిలో మొదటిసారి ఒక శాఖాహార ర్యాలీ చేసాం. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? అప్పుడు దగ్గరగా ఒక 2 నుంచి 3 వేల మంది వరకు వచ్చారనుకుంటా సార్. 2 నుంచి 3 వేల మందికి వచ్చారు. ఒక 2000 నుంచి 3000 మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు ర్యాలీ చేస్తుంటే, అంటే ఇక్కడ వాళ్ళు కాదు, రాష్ట్రాల అన్ని జిల్లాల నుంచి వచ్చారు. మీకు ఎలా అనుభూతి, మీ అనుభూతి ఎలా ఉంది ర్యాలీ చేసేటప్పుడు? సో నాకు అప్పుడు ఫస్ట్ అనుభూతి ఏంటంటే, ఓకే శాఖాహార ర్యాలీకి ఇంతమంది, ఒక్కొక్కరు జైత్యాల, సిద్దిపేట్, ఖమ్మం, హైదరాబాద్, ఇంకా సంగారెడ్డి, చాలా ప్లేసెస్ నుంచి. ఓకే అప్పుడు నాకేమనిపించింది అంటే, ఇంతమంది వస్తున్నారంటే చాలామంది మనకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, తెలియని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెల్లి అందరూ కూడా శాఖాహారంలోకి వస్తున్నారు. సో అలా అడగడం వల్ల నాకేమనిపించింది అంటే, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చాలా తీసుకురావాలి, ఇటువంటి చాలా విజయవంతంగా చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అనేది మన వంతు ప్రయత్నంగా మనం చేరవేర్చాలి అని ఒక ఉత్సాహం వచ్చింది సార్. మీరు 2000 నుంచి 3000 మంది వరకు శాఖాహార ర్యాలీ చేశారు. మీరు మీ గురువు గారికి, రామకృష్ణ గారికి కృతజ్ఞతలు ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమాలు సేవ చేస్తున్నారు. సార్ ఎలా చేస్తున్నారు, మీరు కూడా సేవ చేస్తున్నారు, అయ్యే కృతజ్ఞతలు. ఓకే కదా? ఇప్పుడు ఈ ర్యాలీ చేసిన తర్వాత భూపాలపల్లిలో మరి ధ్యానం చేసేవాళ్ళు పెరిగారా? అప్పటి నుంచి చాలా మంది పెరిగారు సార్. వాళ్ళు రోజు వస్తున్నారు, కొందరు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో అప్పుడు ఏంటంటే, అంతకుముందు ఓకే ఉందని తెలుసు, బట్ మనకంటూ ఇంత సపోర్ట్ ఇచ్చి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇలా చేస్తారు అన్న ఆలోచన ఎవరు లేకుండే. సో అందరూ చాలా బాగున్నారు. ఓకే మీరు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కానీ మీకు అంతమందిని అసలు ఒక ఈవెంట్ చేయడం అంటే చాలా కష్టం. సో అటువంటి చాలా ఈజీగా ఎటువంటి ఏం జరగకుండా చేయడం అంటే, అప్పటి నుంచి వాళ్ళు చాలామంది ఆకర్షితులు అవుతున్నారు. సో రోజు వస్తున్నారు, తెలుసుకుంటున్నారు, చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రతిరోజు ఈ సర్వాత్మ పిరమిడ్కి ఎంతమంది వస్తున్నారు? రోజు 20 నుంచి 30-40 మంది వస్తారు సార్. ఏమన్నా క్లాసెస్ ఉన్నారంటే ఇది మొత్తం నిండిపోతుంది. ఒక 200-300 మెంబర్స్. లైక్ ఇప్పుడు మన మారం శివప్రసాద్ సారు వాళ్ళందరూ పెద్ద పెద్ద క్లాసెస్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక 100 నుంచి 150 మెంబర్స్ వరకు వస్తారు సార్. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ పిరమిడ్ ఉందా, అంతకుముందు ఉందా ఈ పిరమిడ్?
నేను ధ్యానంకి వచ్చే 3 సంవత్సరాల ముందు నుండి ఇది ఉంది. ఇక్కడ సార్ ఉంటారు, రామకృష్ణ సారు, పేర్లు గుర్తు రావట్లేదు. సో వాళ్ళందరూ కలిసి ఇది సోమయ్య సార్, సో వాళ్ళందరూ దగ్గర ఉండి మరి చేశారు. ఒక 2020లో ఏమో నిర్మించారు సార్. నేను వచ్చే ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి ఇది ఉంది. మీకంటే ముందు నుంచి పిరమిడ్ ఉంది, కట్టిస్తే తర్వాత వచ్చి మీరు ధ్యానం చేసుకుంటున్నారు. ఇప్పుడు కట్టించిన వాళ్ళు ఆయన సోమయ్య గారు ఉన్నారు ఇక్కడ? సార్ లేరు, సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సార్. సార్ ఎట్లా వెళ్ళారు? సార్ అనుకోకుండా బాడీ వెకట్ చేశారు. ఉన్నారా? బాడీ వెకట్ చేశారు. సార్కి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్తారు? సో ఇటువంటి సార్ ఇప్పుడు దీన్ని మేము ఇప్పుడు సార్ గురించి చెప్పదలిసి ఏంటంటే, సారు తన వంతుగా దీన్ని చేశారు. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్, దీన్ని ప్రాపర్గా ఉంచుకోవడం, ఇంక ఇటువంటి పిరమిడ్లు ఇంకా వేరే ఊళ్ళో రావడానికి మా వంతు మేము ఆర్థికంగా సాయం చేస్తున్నాం. సో మా కాడ కూడా ఇప్పుడు ఇంకోటి 1000 కోటర్స్లో ఇంకో పిరమిడ్ అవుతుంది, అది కూడా అయిపోయింది. సో దాన్ని కూడా వేసాము. ప్లస్ వేరే ఊర్లలో కూడా మా చుట్టుపక్కల మండలాలు అవన్నీ ఉన్నాయి, వాటిని ప్లస్ ఇదేంటంటే ఇప్పుడు సారు చాలా క్లోజ్ దగ్గర మేడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ కానీ సార్ ఎలా అయితే ఉంచాలో చూసుకోవాలనుకున్నారో అదే విధంగా మేము చూసుకోవాలని అనుకుంటున్నాం. ఆయన సోమయ్య గారు ఏదైతే ఇక్కడ నిర్మాణం చేసి ఎంతోమంది ధ్యానం చేయాలా, ధ్యాన అనుభవాలు పొందాలి అని ఏదైతే ఆయన కోరుకుండో అలాగనే మీరు కూడా చేస్తున్నారు. ఓకే, లాస్ట్గా ఒక క్వశ్చన్. ఇప్పుడే ధ్యానానికి వస్తారు, ధ్యానానికి వస్తే మరి ధ్యానం ఎంతసేపు చేయాలని చెప్తారు వాళ్ళకి మీరు? అంటే మనకు అందరూ చాలా మాస్టర్ చెప్పిన ప్రకారం ఏంటంటే, ఎవరి వయసు అయితే ఎంత, లైక్ ఇప్పుడు నా వయసు 25 అనుకోండి, మినిమం 25 మినిట్స్ మ్యాక్సిమం మన ప్రాక్టీస్ చేయబట్టి మనం 1 అవర్ 2 అవర్స్ ఎంత నేర్చు. బట్ మినిమం మన ఏజ్ ప్రకారం అట్లీస్ట్ 2 టైమ్స్, ఉదయం సాయంత్రం లేదా మార్నింగ్ పడుకునే ముందు లేచిన తర్వాత. సో అది బ్రహ్మముహూర్తంలో ప్లస్ పడుకునే ముందు చేస్తే చాలా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. మరి చూశారు కదండి, ఒక ధ్యానంలోకి వస్తే మరి వచ్చి ఎన్నో ఆయన ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారు, తర్వాత ఇంకా సేవ చేస్తున్నారు, మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొక మాస్టర్స్తోని మనం తీసుకుందాం. మరి ధ్యాన భారతి ప్రోగ్రాంలో ఇంకొక మాస్టరు మన ముందున్నారు, వారి యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు ఉమారాణి అండి. ఉమారాణి గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఉమారాణి గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ధ్యానంలో ఎలా ఉంది, ఒకసారి పిఎంసి ప్రేక్షకులకి చెప్పండి అమ్మా మీ మాటల్లో. నేను 2015లో ధ్యానంలోకి వచ్చాను. మా వారు ధ్యానం గురించి తెలుసుకొని, పత్రిజీ గారి ధ్యానం చాలా బాగుంటుంది, శ్వాస మీద ధ్యాస, రోగాలన్నీ నయమవుతున్నాయి, ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి తెలుసుకొని ఇంట్లో మా పిల్లలని కూడా ప్రోత్సహించాడు. ఇక్కడ రహీం సార్ అని అతను కూడా ధ్యానం గురించి మా సార్కు తెలుసు, ఫ్రెండ్. ఆయన దానివల్ల మేము కూడా అందరం ధ్యానం నేర్చుకొని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉందమ్మా? ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుందండి, ఆరోగ్యం ఇట్లా బాగుంది. కోపము, ఆవేశము, ఈర్ష అలాంటివన్నీ కూడా మానేసి అందరితో సమానంగా, అందరూ కులాలు మతాలు అనకుండా అందరితో బాగుండాలి అనే ఇదిలో ధ్యానం చేసుకుంటూ అందరికి కూడా నేర్పిస్తున్నాం, బాగుండాలి అని చెప్తున్నాం. ఈ పిరమిడ్ నిర్మాణం ఎవరు చేశారమ్మా? మా వారు గుమ్మడవెల్లి సోమయ్య గారని మా వారండి. ఆయనే ఇక్కడ ధ్యానం చేద్దామంటే ఎక్కడ మనకి ప్లేస్ సరిగా లేదనేసి అందరు అనుకుంటుంటే మా వారు ఏం చేశారంటే, ఇంకా కంపెనీ ద్వారా అటు ఇటు ఎక్కడ ప్లేస్ ఉందా అని చూసి సింగరేణిలో ఇక్కడ ఉంది, ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లో చేస్తే మనకి పిరమిడ్ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది, అందరికీ అనువుగా ఉంటుంది, ఇక్కడ బాగుందని చెప్పేసి చాలా తిరిగి కష్టపడి ఇక్కడ ఒక పిరమిడ్ నిర్మించారండి. ఆయన ఇప్పుడు లేరు. కరోనా టైంలో తను
చనిపోయారండి. ఇది సింగరేణి ప్లేస్ కదమ్మా. అవునండి, సింగరేణి ప్లేస్ అది. మరి అందరూ కలిసి సమిష్టిగా కట్టించారా, సార్ ఒక్కళ్ళే కట్టించారు? అందరినీ ఇక్కడ ధ్యానులుగా అంతకుముందు నుంచి కూడా 2012-11 నుంచి కూడా తటవర్తి వీరవరావు గారు సార్ ఇక్కడ క్లాసులు పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ధ్యానులుగా ఉన్నారు. ఈ తర్వాత ఇక్కడ షెల్టర్ లేదనేసి ఇది సింగరేణి ప్లేస్ తీసుకొని అందరినీ, అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి సింగరేణి దగ్గరికి వెళ్ళి ప్లేస్ తీసుకొని అందరి దగ్గర కూడా చందాలు అవి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు కొంత సొంతంగా ఉన్న వాళ్ళు కూడా సభ్యులు కూడా కొంత కొంత అమౌంట్ ఇచ్చారు. బయట కూడా చందాలు వసూలు చేసి పిరమిడ్ నిర్మించారండి. మీరు ధ్యానంలోకి వచ్చారు, మీ కుటుంబం మరి పిరమిడ్ నిర్మాణం చేపించారు. అప్పుడు నిర్మాణం చేసినప్పుడు ధ్యానులు కొంతమంది ఉంటారు, ఇప్పుడు కూడా కొంతమంది ధ్యానులు వస్తారు. అప్పటికి ఇప్పుడుకి మరి పెరిగారా ధ్యానులు? పెరిగారండి చాలా మంది. అంతకుముందు షెల్టర్ లేక అక్కడ ఇక్కడ రూములో కిరాయి తీసుకొని చేసేది. ఇప్పుడు పిరమిడ్ నిర్మాణం జరిగిన తర్వాత డైలీ ఇక్కడ రామకృష్ణ, ఇంకా రాయమల్ సారు, రహీం సారు వాళ్ళంతా ఎక్కువ రామకృష్ణనే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. ఇట్లా ప్రశాంత్, శ్యాము వాళ్ళంతా చేతి కింద పెట్టుకొని వీళ్ళందరినీ కూడా ధ్యానులుగా తయారు చేసి చాలా మంది సభ్యులను కూడా తయారు చేశారండి. ఇక్కడ శాకాహార ర్యాలీలు అవి కూడా అన్నీ చేస్తున్నారు. మాస్టర్స్ను పెట్టి కూడా క్లాసులు పెట్టిస్తున్నారు. బాగానే జరుగుతుందండి. ఇప్పుడు ధ్యానంలోకి మీరు వచ్చిన తర్వాత మీ పిల్లలు వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చారు? చేస్తుంటారండి. కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకి ఏదైనా చేయాలనిపించినప్పుడు చదువు గురించి అయినా దేని గురించి అయినా ఏదైనా కొద్దిగా మనసులో బాధ అనిపించినా కొంతసేపు అలా కూర్చొని ధ్యానం చేస్తుంటారు. ఇప్పుడు భర్త బాడీ వేకేట్ చేసిన తర్వాత ప్రతి స్త్రీకి బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు సార్ లేరు, మీరు ధ్యానంలోకి వచ్చారు. మరి మీరు పిరమిడ్కి వస్తుంటే మిమ్మల్ని సారు ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారో వీళ్ళంతా ఎవరైతే రామకృష్ణ ఈ సోకాల్స్ మీరు చెప్పారో వాళ్ళంతా అలాగే ఉందా, ఏమన్నా మార్పు ఏమైనా ఉందా? బాగానే చూస్తారండి. ఎవరు వచ్చినా కూడా నాకు ఇచ్చేది నాకు ప్రిఫరెన్స్ ఇస్తూనే ఉంటాను. ముందుండి మాట్లాడండి మేడం, సారే కదా ఇదంతా చేసింది పెట్టింది, మీరు ఉండాలి అని అంటారు. కానీ నేనే కొంచెం ఓసారి వీళ్ళని బట్టి వస్తుంటాండి. మరి మీరు వీళ్ళని బట్టి కాదు మేడం, రోజు వచ్చి చూసుకోవాలా. మీ సారు ఇది నిర్మాణం చేశారు, ఎంతో కష్టపడి చేశారు. మరి మీరు దగ్గరుండి మీ సారు ఎలా చూసుకున్నారో అలా చూసుకోవాలి కదా. చూసుకోవాలి కానీ నాకు 2 ఆడపిల్లలండి. ఇంట్లో కొంచెం ఆడపిల్లలు కదా అనేసి మగవాళ్ళంటే సరే వదిలేసి నేను రావడానికి జరుగుతుంది. కానీ ఆడపిల్లలు కాబట్టి కొద్దిగా చూసుకుంటూ వస్తా అండి, కంపల్సరీ వస్తూనే ఉంటా. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే మీరు వస్తారు, మీరు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, ఆంటీ నాకు ధ్యానం నేర్ప ఆంటీ అని. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? కూర్చోండి, సుఖాసనంలో కూర్చొని ఏం లేదు, మనం ఏమి మంత్రం లేదు తంత్రం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస. మనం కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శ్వాసను ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి, అంతే. మీరు చేయాల్సింది ఏం లేదు, కూర్చొని గమనిస్తుండండి. దానివల్ల మీకే తెలుస్తుంటుంది దాని పరిమాణం ఏందనేది చెప్తుంటా అండి. మేడం లాస్ట్గా ఇప్పుడు మీరు యూత్కి ఇచ్చే సందేశం ఏంది? మీ పిల్లలు కావచ్చు, తర్వాత మనం ఇది ఎందుకు నిర్మాణం చేశారంటే మనతో పాటు ఎంతోమంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి అన్నాం. ఈ రోజున సరిగ్గా తెలిసి తెలియని వయసులో ఎంతోమంది యూత్ తప్పుదారులు బట్టి పోతున్నారు. దానికోసమే యోగా, మరి ఈ ధ్యానం అని అనేక రకాలుగా గవర్నమెంటు, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ రకరకాలుగా వస్తున్నాయి. అలాగనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పెద్ద పీట వేశారు మహిళలకి. మీరు యూత్కి ఏం సందేశం ఇస్తారు? అందరూ రావాలి, ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతా దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అది మీకు చేస్తుంటే తెలుస్తుంటుంది.
మీరు చేస్తూ ఉండండి. రోజు ఎవరి వయస్సు ఎంతో అంతా కనీసం పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, బ్రహ్మ ముహూర్తంలో కానీ, సాయంత్రం ఏదైనా మీకు టైం, ఎనీ టైం, ఏ టైంలోనైనా కూర్చొని మీ ఏజ్ ఎంతో అంత సేపు చేస్తే దానివల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. అన్ని మానసిక జబ్బులు కానీ ఏదైనా ప్రతిదీ కూడా మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. చేయాలి అనేది వాళ్ళకు చెప్తూనే ఉంటామండి. మేడం, ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఏమైనా ఆహార నియమాలు ఉంటాయా? కొంచెం ఎంటీ స్టమక్తో ఉంటే కొద్దిగా బాగుంటుంది అనేది. ఏదన్నా తిన్నామంటే మనకి ఏంటంటే ఇంకా నిద్ర వచ్చేస్తుంటుంది. అలా రాకుండా ఉండాలి, శ్వాస మీద ధ్యాసను మనం దాన్ని గమనిస్తూ ఉండాలి అంటే ఇంకా హెవీగా ఆహారం ఏదైనా తింటే మనం దాన్ని చేయలేము. అట్లా కొద్దిగా కొంచెం వాటర్ అవి తాగేసి కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకొని చేసుకుంటే మంచిది అని. ఇప్పుడు ఆదివారం వస్తే ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ అయ్యో తెచ్చుకొని తింటూ ఉంటుంటారు. మరి అలాంటివి ఏమన్నా తినొచ్చా? తినకుంటే ఉంటేనే మంచిదండి. శాకాహారిగా అయితేనే చాలా బాగా మనకు డైజెషన్ కూడా అది బాగా జరుగుతుంది. అది నాన్ వెజ్ ఏంటంటే చాలా టైం పడుతుంది అది డైజెషన్ కావడానికి. కాబట్టి శాకాహారిగానే ఉండి శాకాహారం తీసుకుంటే డైజెషన్ కూడా బాగా అవుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదే నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక గృహిణి ఇంట్లో ఉండి మరి వంట ఇంటికే పరిమితమయ్యి మరి బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని పిల్లలకి భర్తకి చూసే మరి గృహిణులు బయటకు వచ్చేసి మరి భర్త బాడీ వెకేట్ చేసినా కూడా ఎలాంటి చెలించకుండా వారు ధైర్య సాహసాలతోని ఇద్దరు పిల్లల్ని తీసుకొని ముందుకు ఒక అడుగులేస్తూ భర్త ఉంటే ఎలా నేను ఉంటానో మరి భర్త లేకపోయినా కూడా ఈ ధ్యానం నాకు అంత ధైర్యాన్ని ఇచ్చింది. మరి నా భర్త ఈ సర్వాత్మ పిరమిడ్ కట్టిండు, నేను ఇక్కడ దగ్గరుండి నేను వచ్చి చూస్తాను, నా పిల్లల్ని చూసుకుంటాను, తర్వాత పిరమిడ్ కూడా చూస్తానని చెప్పారు. ఎంత గొప్ప విషయం మరి చూడండి. మరి ఒక్క ధ్యానం చేస్తే ఇంత జరుగుతుండదండి. ఇంకొక మాస్టర్ మన ముందున్నారు ధ్యాన భారత కార్యక్రమంలో. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను జెన్కోలో పనిచేస్తాను సార్, ఇక్కడనే భూపాలపల్లె. మీ పేరు సార్? రవీందర్ సార్ నా పేరు. సార్ రవీంద్ర గారు, మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? మీ యొక్క ధ్యాన పరిచయం పిఎంసి ప్రేక్షకులు చూస్తున్నారు, చెప్పండి వారికి. సార్ నేను 4 years బ్యాక్ ధ్యానంలోకి వచ్చాను సార్. నాకు అనారోగ్య సమస్యల వల్ల ధ్యానంలోకి రావడం జరిగింది. ఏంటి అంటే హైపర్ యాక్టివిటీ, టెన్షన్ ఉండేది, ఒత్తిడి, డ్యూటీలో అంత మనసు బాగుండేది కాదు, ఆరోగ్యం మంచిగా ఉండేది కాదు. ధ్యానంలోకి వచ్చి చేస్తూ ఉంటా అంటే టెన్షన్, ఒత్తిడి అవన్నీ పోయాయి సార్. బాగుంది, ఆరోగ్యం కూడా కూటపడ్డది. ఫస్ట్ ఆరోగ్యం వచ్చింది, పనిలో ఏకాగ్రత వచ్చేసింది. తర్వాత మాట్లాడే విధానం కూడా చాలా నేర్పుగా మాట్లాడతాం, మనం ఎరుకతో ఉంటాం సార్. మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారు సార్, చేసుకున్నాను. ఎరుకలో ఉండాలి. ఎరుకుతూ ఉంటాను సార్. ధ్యానం చేస్తే మనం ఎప్పుడైనా ప్రెజెంట్లో ఉంటాం, అది నేను గమనించింది నా అనుభవపూర్వకంగా. డ్యూటీలో అప్పుడు ధ్యానం చేయతలికి మీరు డ్యూటీలో ఎలా చేశారు? ధ్యానం చేసిన తర్వాత మరి డ్యూటీలో ఎలా చేస్తున్నారు? ధ్యానం చేయకముందు వర్క్ చేసుకుంటూ పరధ్యానంలో ఉండేవాడిని. ధ్యానం చేసిన కొద్దీ మనకి ఏమవుతుందంటే వర్క్ నైపుణ్యత పెరిగి కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదే ఉండి చాలా మంచిగా చేస్తాం వర్క్ అనేది నా అనుభవపూర్వకంగా అవగతమైంది నాకు. జెన్కోలో ఏం చేస్తారు మీరు? నేను 4th class జాబ్ సార్. వర్క్ మ్యానే, వర్క్ చేసుడే, ఎగ్జిక్యూటివ్ కాదు. చాలా బాగుంటుంది సార్ ధ్యానం చేస్తే. ఇప్పుడు చాలా బాగుంది మీకు ధ్యానం చేస్తే. మరి మీ తోటి వాళ్ళకు కూడా అందరికీ చెప్పాలి కదా, ఎంప్లాయీకి చెప్తున్నారా? చెప్తున్నాను సార్ అందరికీ. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ, నా ఎంప్లాయీస్కి అందరికీ ధ్యానం చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఆ తర్వాత మన శరీరం మీద ఏంటిదంటే మనసు అనేది ప్రభావం ఎక్కువ ఉంటుంది. ధ్యానం చేస్తే మనసు ప్రభావం అనేది తక్కువ అయిపోయి మన నుండి ఇన్నర్ వాయిస్ అనేది వస్తుంది. ఇన్నర్ వాయిస్ చెప్పిన దాని ప్రకారంగా మనం ఫాలో అప్ అవుతా అంటాం. అట్లా అని చెప్పి నేను శాకాహారి కూడా మారాను సార్.
ఎప్పుడైతే ధ్యానానికి వచ్చినో అప్పటి నుంచి 4.5 years అవుతుంది. ఇప్పటి వరకు ఈవెన్ ఎగ్ కూడా మేము తినాం ఇంట్లో కూడా. మా భార్య కూడా ధ్యానానికి వచ్చింది, పిల్లలు ఇంకా రాలే. కానీ అట్లా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి అందరికీ నేను ధ్యాన ప్రచారం చేస్తాను సార్. అలాగే మా మాస్టర్ రామకృష్ణ మాస్టర్తో నేను సఖ్యతగా ఉంటా. ధ్యాన ప్రచారానికి కానీ ఎక్కడికంటే అక్కడికి తనతో పాటు మేము కోఆపరేట్గా వండుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తాను సార్. మీరు ధ్యానం చేస్తున్నారు, మీరు రోజు చేస్తున్నారు ధ్యానం, మరి అందరికీ చెప్తున్నారు. మీ మిస్సెస్ గారు కూడా మారిపోయారు. మరి మీరు ఎంతో నేర్చుకున్నారు కదా ఇప్పుడు, మరి ఎంతో మందిని మీరు కూడా మార్చాలిగా, మారుస్తున్నారా? చెప్తున్నాను సార్, మారుస్తున్నా, మ్యాక్సిమం మారుస్తున్నా. కొందరు వాళ్ళ స్థాయిలు ఉంటాయి కదా సార్, ఆ స్థాయిలను బట్టి వాళ్ళు రావడం జరుగుతుంది. ఎక్కువనైతే మన భూపాలపల్లి డిస్టిక్లో మండల్లో ప్రతి మండల్కు కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళు రమ్మన్నప్పుడల్లా పోతున్నాం సార్. పోయి మా శాయశక్తుల అందరికీ ధ్యానం చెప్తున్నాం సార్. అంటే క్లాస్ చెప్తారా మీరు? క్లాస్ ఏం చెప్పను సార్, సార్తో కోఆపరేట్గా వండుకుంటూ అట్లా క్లాస్ చెప్పే స్థాయికి ఇంకెదగలే. నాకు ఇంకా హీలింగ్ జరుగుతూ ఉంది బాడీలో, అది నాకు ఏర్పడతా ఉంది. ఎప్పుడు వచ్చారు మీరు ధ్యానంలోకి, హీలింగ్ జరగటానికి? 2020 నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను సార్. చాలా ముబ్బడిగా ఉండేది, ఆరోగ్యం బాగుండేది కాదు. చేస్తూ ఉంటా అంటే నేను పొద్దున సాయంత్రం 2 సార్లు చేస్తా సార్. ఒక 30 minutes చెప్తా అంటే మనం శ్వాసను గుర్తిస్తూ ఉంటా అంటే మనకేమైందంటే మనసు శూన్యమైపోయి మనకు ఇక్కడ బ్రహ్మరంధ్రం, తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. అక్కడ నుండి మనకు లోపలికి ఎనర్జీ అనేది ఫ్లో అయినట్టు అని అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే మనకి ఇండికేషన్ మన తల అంతా తిమ్మిరెక్కినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. నరాలలో సెన్సేషన్ కూడా వస్తుంది. శరీరంలో ఎక్కడన్నా సమస్యలు ఉంటే, బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్లలో పెయిన్స్ రావడం కానీ ఆ చేస్తూ ఉంటా మనసు అక్కడనే కేంద్రీకరించి చేస్తూ ఉంటా అంటే మనకు ఆ బ్లాక్స్ హీల్ అయినట్టు కానీ ఆ నొప్పి కానీ తగ్గుతుంది సార్. నేను అనుభవపూర్వకంగా అనుభవించాను సార్. తర్వాత మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహార ర్యాలీలు వారి అన్ని సారికి పాల్గొంటుంటారు, వారికి సహాయం చేస్తుంటుంటారు. మరి మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తున్నారా? చెప్తున్నాను సార్. మా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్స్ కానీ మాంసాహారం తింటే మనం తినాల్సిన ఆహారం కాదు. మాంసాహారం తింటే మనకు డైజెషన్ సిస్టంలో చాలా సమస్యలు వస్తాయి. డైజెషన్ కాదు, దానివల్ల వేరే ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి. దాన్ని తినకూడదు. తినకుండా మనం శాకాహారం తింటే ఏమైందంటే మనం తినవలసిన ఆహారం ఏంటంటే శాకాహారం తింటే మన బాడీకి సూటేబుల్, మన జీర్ణ వ్యవస్థ కూడా శాకాహారానికే సూటేబుల్గా ఉండేది. అట్లా చెప్తూ ఈ ధ్యానం అనేది ఏంటంటే మన నిత్య జీవితం లోపల మనం ఏ విధంగానైతే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఏ విధంగానైతే పనులు చేస్తామో అదేవిధంగా ధ్యానాన్ని మనం ఒక పార్ట్గా చేసుకోవాలి. ప్రతి పొద్దున లేచే ముందు, తర్వాత సాయంత్రం పడుకునేటప్పుడు ఎప్పుడు దొరికితే అప్పుడు ఎంత టైం పడితే అంత టైము ధ్యానం చేస్తే మనకు మనసు యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. మనసు యొక్క ప్రభావం అనేది తగ్గి మనసు ప్రశాంతంగా ఉండి, శరీరం ప్రశాంతంగా ఉండి, జీవక్రియలు అనేవి సజావుగా సాగి మనకు దైవిక లక్షణాలు వస్తాయి ధ్యానం చేస్తే. ఫస్ట్ ఈ మన క్రూరత్వం, ఈ వేరే గుణాలు అనేటి తగ్గిపోయి దైవిక లక్షణాలు, ప్రేమ, దయ, జాలి, కరుణ ఇలాంటి గుణాలు వచ్చేసి మనం సాటి మనతో పాటు ఉన్న మనుషులతో పాటు జీవులను కూడా మనం చాలా ప్రేమగా చూస్తాం. ఇట్లా ఉంటుంది ధ్యానం చేయడం వల్ల, చాలా లాభాలు ఉంటాయి సార్. లాస్ట్లో ఒక క్వశ్చన్. మీరు సారమ్మట వెళ్ళి రామకృష్ణ సారమ్మట పోయి చెప్తా ఉంటుంటారు అంతే కదా. మరి ఇక్కడ పిరమిడ్ ఉంది, అక్కడ పిరమిడ్లు ఉంటాయా? నేను జెన్కో క్వార్టర్స్లో ఉంటా సార్, పిరమిడ్ లేదు అక్కడ. బయట చెప్పినప్పుడు పిరమిడ్లు ఉండయి సార్, పిరమిడ్లు ఉండయి. కానీ మనం ఎక్కడైనా చేసుకోవచ్చు సార్. మన మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెడితే మనసు అదే మెల్లమెల్లిగా కంట్రోల్ అవుతా ఉంటుంది. లేనప్పుడు సామూహిక ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది సార్, ఎనర్జీ బాగా వచ్చేస్తుంది. ఎప్పుడన్నా పిరమిడ్లో గురువులు వచ్చినప్పుడు మనం మీటింగ్ గురువులు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళందరూ వస్తారు. సామూహికంగా ధ్యానం చేస్తాం, బాగుంటుంది సార్. అంటే పిరమిడ్లో చేసుకున్నా, సామూహిక ధ్యానం చేసుకున్నా రెండు ఒకటే, అంతే కదా? అంతే అని చెప్తున్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు మీ అనుభవాలు. మరొకసారి మనం ఇంకొక మాస్టర్స్తోని
ధ్యాన భారత కార్యక్రమంలో వారిని మనం తీసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది భూపాలపల్లి సార్. భూపాలపల్లి. మీ పేరు సార్? సార్ నా పేరు సంపత్. సంపత్ గారు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు. భూపాలపల్లి గ్రామం సారు. మరి సారు యొక్క మాటల్లో మనం ధ్యాన భారత కార్యక్రమంలో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ ధ్యానం చేయడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి సార్. అన్నీ చెప్పేదానికన్నా ఫస్ట్ మన మానవులు శాకాహారిగా మారాలి. ఇప్పుడు నేను నిదానంగా ఇంకా డెవలప్ అయ్యే స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. దాంతోపాటు ఏంటంటే మన డిజైన్, మన శరీర డిజైన్ శాకాహారిగా డిజైన్ అయ్యే ఉన్నది, మాంసాహారి కాదు. ఎందుకంటే మన శాకాహారి పేగుల వ్యవస్థ కానీ నోటి విధానం అన్ని టోటల్గా బాడీ అంటే ఆ సృష్టి అనుకో భగవంతుడు తయారు చేసిన విధానం బట్టి మన శరీరము శాకాహారి శరీరము. అలా పోతే తినే తిండి వల్ల కూడా మనకు ఉండే గుణాలు మారుతూ ఉంటాయి సార్. గుణాలు మారుతూ ఉంటాయి. ఇట్లాంటి విషయాలు తెలుసుకోవట్లే చాలామందికి చెప్తా ఉంటారు సార్. జనరల్గా చెప్తూనే ఉంటాం. నేను సింగరేణిలో పనిచేస్తాను సార్. మీరు సింగరేణిలో జాబ్ చేస్తారు. మీరు ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు? సార్ చేయడం అంటే వృత్తిరీత్యా కొద్దిగా కుదరట్లేదు సార్. ఇప్పుడు అట్లా కుదరట్లేదు అని చెప్పద్దు, కుదరట్లేదు నాకైతే. చేయాలంటున్నారు కదా, మీరు చేస్తే అంతా మారిపోతాం అంటున్నారు కదా, మరి మీరు చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తాను సార్, రెగ్యులర్ డైలీ చేస్తాను. ధ్యానం చేస్తున్నారా? చేస్తాను సార్, చేస్తాను. ధ్యానం చేసిన తర్వాత మీలో ఏం మార్పు వచ్చింది? మార్పు అంటే తోటి జీవాలను ఏ విధంగా చూడాలి, తోటి వారిని ఏ విధంగా చూడాలి, ప్రేమ వచ్చింది. అంతకుముందుకి ఇప్పటికి మీకు ప్రేమ వచ్చింది. ఓకే సార్. ఇంకా ఏం మార్పు వచ్చింది? దాంతోపాటు కొద్దిగా చేస్తున్నారు కదా. అవును సార్. డ్యూటీలో ఏమైనా మార్పులు వచ్చినాయా? డ్యూటీలో కూడా మార్పులు వచ్చింది సార్. మనకు ముందు ఎలా చేసేవాళ్ళు? కొద్దిగా ఏకాగ్రత లేకపోవడం, ఇంకా మీద గుణాలు, నానా రకాల గుణాలు ఉండకపోయి. ఇప్పుడు డ్యూటీ చేస్తుంటే ఇక ధ్యానం చేసేటప్పుడు ఆ డ్యూటీ మీద ఇప్పుడు ధ్యాస ఉంటుంది. మరి చాలా అద్భుతమైన విషయం. ఈ విషయం ఎంతమందికి చెప్పారు మీరు? చాలా మందికి చెప్పాను సార్ నేను. దాంతోపాటు ఆహార విధంగా కూడా మాంసాహారం మనం తీసుకోకూడదు, మానవులకు శాకాహారే, మానవులకు శాకాహారం తీసుకోవాలను. దానివల్ల లాభాలు కూడా చాలా మందికి వివరించిన సార్. నా వల్ల మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఎంతమంది ఉంటారు సుమారు? ఉన్నారు, దాదాపు మారిన వాళ్ళతో 10-15 మంది దాకా ఉండొచ్చు సార్. ఎక్కువ చెప్పడం కష్టం. మీకు ఎవరు ధ్యానం నేర్పారు? నాకు ఫస్ట్ సోమయ్య గారు నాకు గడిచిన 20 సంవత్సరాల నుండి నాకు పరిచయం. మధ్యలో కరోనా టైంకు కొంచెం సార్ అప్పటికే పిరమిడ్ స్టార్ట్ అవుతుంది. సారే నాకు చెప్పింది అప్పటి నుండి స్టార్ట్ అయింది సార్. సార్ ఉన్నారు ఎక్కడైతే? లేదు సార్, సోమయ్య గారు బాడీ వెకెట్ చేసి వెళ్ళిపోయాను సార్. మరి వారికి కృతజ్ఞతలు చెప్పాలి కదా. లైవ్ లో మనం చూస్తున్నాం, మీరు మాట్లాడుతున్నారు, ఎంతో మంది చూస్తున్నారు. మరి వారికి కృతజ్ఞతలు చెప్పండి సోమయ్య గారికి. సోమయ్య గారికి కృతజ్ఞతలు నుడితో చెప్పేదానికన్నా తాను చేసే పనులకు ఇంకొక 10 మందికి చెప్తే తాను కృతజ్ఞతలు చెప్పినట్టే అవుతుంది. అంతేనా? అన్నట్టు కదా. మరి ఎంతమందికి చెప్పారు? నేను దాదాపు చెప్పిన సార్, దాదాపు ఒక లెక్కల్లో చెప్పలేను కానీ మొత్తంగా చెప్పిన సార్, చాలా మంది చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా మీరు కృతజ్ఞతలు. సోమయ్య గారు లేకపోయినా కూడా సోమయ్య గారికి చెప్పడం కాదు, సోమయ్య గారికి చెప్పడం కాదు, మరి సోమయ్య గారికి మనం ఇంకా కొంతమందికి ధ్యానం నేర్పితే సోమయ్య గారికి కృతజ్ఞతలు చెప్పినట్టే. మరి అలాగనే నైపుణ్యం కూడా, డ్యూటీ చేస్తుంటే డ్యూటీలో నైపుణ్యం వస్తుంది. ప్రతి జీవిని ప్రేమించడం జరిగిద్దని చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మాస్టర్ మన ముందుండారు, వారితో మాట్లాడదాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా భూపాలపల్లి అండి, లోకల్ అండి. పేరేం పేరు? నరేష్ నా పేరు. నరేష్ గారు మనతో ఉండారండి. నరేష్ గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. చెప్పండి సార్, మీ అనుభవాలు. నేను స్టూడెంట్ అండి. అది బీటెక్ అయిపోయి 3 years అవుతుంది. నేను షేర్ మార్కెట్లో ఉన్నాను. షేర్ మార్కెట్లో ప్రెజర్ వల్ల నాకు స్ట్రెస్ ఎక్కువ వచ్చింది. స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ చాలా 2-3 years నుండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. స్టేజ్ ఫియర్ మైక్ వానుకుతుంది. హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను. ఒక 3 months 4 months ఆల్మోస్ట్ 5 months ట్రీట్మెంట్ జరిగింది. కాకపోతే కరెక్ట్ ట్రీట్మెంట్ లేదు. స్ట్రెస్కి డిప్రెషన్కి కరెక్ట్ ట్రీట్మెంట్ లేదు. తర్వాత వాళ్ళు నీకు ట్రీట్మెంట్ లేదు,
నీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మెడిటేషన్ చేయడం అని చెప్పారు. మెడిటేషన్ అంటే తెలియదు నాకు, మెడిటేషన్ ఎక్కడ చేస్తారు అనేది కూడా తెలియదు. యోగా మెడిటేషన్ చేసుకోమని చెప్పారు కానీ అది ఎక్కడ చేస్తారో తెలియదు. సో కనుక్కున్నాను మెడిటేషన్ ఎక్కడ ఉంటుంది, యోగా ఎక్కడ ఉంటుంది, ధ్యానం ఎక్కడ ఉంటుంది అంటే మ్యాక్సిమం ఎవరికి తెలియదు దీని గురించి. ఎంక్వైరీ చేశాను, ఎంక్వైరీ చేస్తుంటే ఇక్కడ పిరమిడ్ ఉంటుంది, పిరమిడ్లో ధ్యానం చెప్తారు, అందులో వెళ్ళి ఒకసారి కలవండి అంటే ఒకసారి వచ్చి కలిసిన. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది అన్నీ, మీకు ఫీజు ఏమి ఉండదు. అంటే మెడిటేషన్ అంటే ఎట్లా చేయాలో కూడా తెలియదు అన్నట్టు నాకు. సో ఉచితంగా ఉచితంగా అని మీకు చెప్పారు. ఎవరు చెప్పారు? సార్ ఇక్కడ రామకృష్ణ సార్ అని ఉంటారు. మీకు రామకృష్ణ సార్ దగ్గర పోమని ఎవరు చెప్పారు? నేనే ఇట్లా ఎంక్వైరీ చేశాను. ఇట్లా నాకు స్ట్రెస్ డిప్రెషన్ వల్ల మెంటల్గా కరెక్ట్ ఫిట్గా లేకపోతే కొంతమంది డాక్టర్సే చెప్పారు నాకు, యోగా చేసుకో, మెడిటేషన్ చేసుకో, 100% సెట్ అవుతావు అంటే అది ఎక్కడ చేయాలో తెలియదు నాకు. సో నేనే ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మనకి పిరమిడ్ ఉంది భూపాలపల్లిలో అనే విషయం కూడా తెలియదు నాకు. సో పిరమిడ్ ఉంది, అక్కడ మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయని కూడా తెలియదు. సో నేను ఎంక్వైరీ చేస్తే తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ పిరమిడ్ ఉంది, ఇక్కడ మెడిటేషన్ చెప్తున్నారు, అది కూడా ఫ్రీగా చెప్తున్నారు అని చెప్పారు. సో నేను వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాక తెలిసింది. నేను నమ్మలేదు, ఫ్రీగా ఎందుకు చెప్తారు, ఈ కాలంలో ఏది ఫ్రీగా రాదు కదా అనుకున్నాను. చూడండి ఒక 1 వీక్ వచ్చి చూడండి అంటే ఫస్ట్ 1 వీక్ వచ్చిన. నేను 3 months అవుతుంది చేయబట్టి. ఫస్ట్ 1 వీక్ నాకు రిజల్ట్ ఏం లేదు, నార్మల్గా ఉంది. అంటే చెప్పిన సార్కి, ఏం లేదు సార్, ధ్యానంలో ఏం లేదు, జస్ట్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు, ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ లేకపోతే జిమ్ కానీ అది బెటర్ దీనికంటే అని చెప్పిన సార్కి. నేనే చెప్పిన సార్కి. చెప్పారు. నేను ఒక 1 వీక్ వచ్చి చూసిన, నాకేం అర్థం కాలేదు. జస్ట్ కళ్ళు మూసుకొని ఇట్లా మెడిటేషన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాకు కరెక్ట్ చేయడం రాలేదు ధ్యానం. నాకు తర్వాత అర్థమైంది 1 వీక్ తర్వాత. రామకృష్ణ సార్ కూర్చొని ఒక రోజు క్లాస్ చెప్పారు, మెడిటేషన్ అంటే ఏంటిది, ఎట్లా చేయాలి అంటే నాకు ఒక క్లాస్ చెప్పినాక అర్థమైంది. నెక్స్ట్ నేను మామూలుగా అయితే స్టార్టింగ్లో ఒక 1/2 అవర్ చేస్తుండే, 15 minutes 1/2 అవర్ చేస్తే నాకు సెట్ కాకపోయేది, డీప్గా వెళ్ళకపోయేది నేను. తర్వాత సార్ ఏం చెప్పారంటే ఒక 1 hour 1.5 hour కూర్చుంటే స్టార్టింగ్లో కంపల్సరీ సెట్ అవుతావు అని చెప్పారు. సో సార్ చెప్పినట్టే చేసిన నేను. సో సార్ అయితే ఏదైతే చెప్పారో అదే ఫాలో అయ్యాను. నేను మినిమం 1 hour కూర్చుంటాను. ఒక 1/2 hour నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మార్నింగ్ నుండి ఏం చేసినాం, ఎవరితో మాట్లాడినాం, ఏమేం చేసినాం అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఒక 15 minutes 20 minutesలో అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, స్లోగా క్లియర్ అవుతూ ఉంటాయి ఆలోచనలన్నీ. క్లియర్ అయినాక ఒక 1 hour మినిమం 1 hour డీప్ స్లీప్స్లోకి వెళ్ళిపోతాం. సో డీప్ స్లీప్ ఎట్లుంటుందంటే మనకేం గుర్తుండదు అన్నాడు, స్పర్శ గుర్తుండదు. డీప్ స్లీప్ అంటే ఇప్పుడు పడుకుంటే మనము డీప్ స్లీప్లోకి ఎట్లా వెళ్ళిపోతామో అట్లా వెళ్ళిపోతుంది బాడీ, నా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. కాకపోతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకి, బాడీ మీద స్పర్శ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. ఏమైనా సౌండ్ అయితే టక్కున లేస్తాం. సో ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినాక మనం ఇక గాల్లో వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నట్టు, మనకి డ్యాన్స్ చేసినట్టు, లేకపోతే ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, హిమాలయాల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అన్నట్టు. ఆ ఫీలింగ్ కోసమే డైలీ చేస్తాను అన్నట్టు నేను. డైలీ మినిమం 1 hour చేస్తాను. ఈవినింగ్ సాయంత్రం 5:30 to 6:30 కానీ 7 వరకు, అప్పుడప్పుడు 7:30 వరకు కూడా ఉంటాను, టైం నా వీలుని చూసుకొని. సో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను యూత్కి చెప్పేది ఏంటంటే జిమ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, ఏది చేసినా కూడా మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను ధ్యానం కంపల్సరీ చేయమని చెప్తాను. మినిమం 1/2 hour అయినా కంపల్సరీ చేయమని చెప్తాను. నాది ట్రిపుల్ ఎలక్ట్రికల్, అయితే నాది ఐటీ కాదు. నేను అనుకోకుండా షేర్ మార్కెట్ సైడ్ పోయినా. మొత్తం హైలీ టెక్నికల్ ఎక్కువ ఉంటుంది మనకి షేర్ మార్కెట్లో, కానీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది షేర్ మార్కెట్లో. సో అనవసరంగా పోయినా, ఒకసారి దాంట్లోకి పోతే మళ్ళీ బయటికి రాలేమన్నట్టు. ఒక 2-3 years నుండి మార్కెట్ చేస్తూ ఉంటే హై ప్రెజర్, మామూలుగా ఉండదు, చాలా ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి మార్కెట్లో. సో దానివల్ల నాకు స్ట్రెస్ ప్రాబ్లం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు సెట్ అయింది, ఆరోగ్యం సెట్ అయింది. మరి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరగాలని అనుకుంటుంటాం, చాలామంది చెప్తూ ఉంటుంటారు. మరి మీకు షేర్ మార్కెట్ చేయాలని ఉందా, వద్దని ఉందా? ధ్యానం అంటే నేను స్టార్ట్ చేసి 3 months అవుతుంది ధ్యానం చేయబట్టి. ధ్యానం చేసే ముందు
నేను షేర్ మార్కెట్ చేసే విధానం చాలా రూడ్గా ఉండే, చాలా రూడ్గా ఫాస్ట్గా డిసిషన్ తీసుకోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అదే పిచ్చి పిచ్చిగా చేస్తాను. ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేసి ఒక 2 months 3 months తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను, అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది. మనము మెంటల్గా చాలా కూల్గా ఉంటాం, చాలా పీస్ఫుల్గా ఉంటాం. సో మార్కెట్ని అనాలిసిస్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు, అప్పటికి ఇప్పటికంటే చాలా ఈజీ ఉంది. సో నాకు అర్థం కాలేదు ఈ పవర్ ఎక్కడి నుండి వచ్చిందా అని. నాకు తర్వాత ఆలోచించుకున్నా, మెడిటేషన్ ద్వారా వచ్చింది అంత పవర్ అంతా. చాలా తేడా ఉంది. అంటే మనం ఏ పని చేసినా కూడా, అంటే ఏ జాబ్లో ఉన్నా ఏ బిజినెస్లో ఉన్నా కూడా బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ చాలా తేడా ఉంటుంది అని అర్థమైంది నాకు. మీరు మారలా, ఏది అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్ చేస్తుంటే ఎంతో మార్పు వచ్చేసింది దాంట్లో. మరి మీరు మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. ఇప్పుడు యూత్కి మీరు ఏమి సజెషన్ ఇస్తారు? యూత్కు నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ సొసైటీలో ఏ జాబ్ తీసుకున్నా, ఈవెన్ ఎడ్యుకేషన్లో కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, లివింగ్ స్టైల్లో, ప్రతి లివింగ్ స్టైల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంది, ప్రెజర్ ఎక్కువ ఉంది. సో ఎవరు నార్మల్గా ఉండట్లే. ఎందుకంటే ఎవరెవరో డ్రీమ్స్, గోల్స్, అచీవ్మెంట్స్ ఏమేమో అన్నీ పిచ్చి పిచ్చి ఉంటాయి యూత్కి, తెలుసు, ఇదంతా తెలిసిందే. సో ఇదంతా ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఎడ్యుకేషన్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. సో మనం చనిపోయేంత వరకు ఉంటాయి గోల్స్, డ్రీమ్స్, ఎయిమ్స్ అని ఉంటూనే ఉంటాయి. సో అవి ఎట్లా అచీవ్ చేసుకోవాలంటే మనం కంపల్సరీ కూల్గా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా అచీవ్ చేసుకుంటేనే కరెక్ట్. లేదు రూడ్గా మనకి ఇష్టం ఉన్నట్టు వెళ్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మనకి మెంటల్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ కానీ, లేకపోతే ఫిట్నెస్ కంటే మెంటల్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ సెకండరీ, మెంటల్ స్ట్రెంత్ ఫస్ట్. ఎందుకంటే మనం ఏ పని చేయాలనుకున్నా కూడా మెంటల్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. సో యూత్కి నేను చెప్పేది ఏంటంటే, మెడిటేషన్ ఈజ్ మ్యాండేటరీ, కంపల్సరీ. మనం ఏ రంగంలో ఉన్నా కూడా, జాబ్, బిజినెస్, లేకపోతే స్టడీస్, ఎక్కడున్నా కూడా కూల్గా ప్రశాంతంగా చేసుకోవాలి ఏ పని అయినా కూడా. అప్పుడే మనకి బాగుంటుంది, హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు నచ్చని పని అయినా లేకపోతే ఏ వర్క్ చేసినా కూడా మనకి పీస్ఫుల్ లేకపోతే, హ్యాపీ లేకపోతే వేస్ట్, ఆ పని చేసి వేస్ట్. సో నేను చెప్పేది ఏంటంటే, మెడిటేషన్తో అన్నీ వస్తాయి, పీస్ఫుల్నెస్ కానీ, కూల్నెస్ కానీ. బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్కి చాలా చేంజెస్ వస్తాయి. పీస్ఫుల్గా, కూల్గా, ప్రశాంతంగా ఉంటాం. మనము వేసే ప్రతి అడుగు పీస్ఫుల్గా ఉంటుంది, 100% అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చూశారు కదండి, ఎంత మరి బీటెక్ చేసి మరి షేర్ మార్కెట్లోకి వెళ్ళి, ఎంతోమంది షేర్ మార్కెట్లో మనం చూస్తున్నాం, ఇప్పుడు వార్తలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. ఎంతోమంది ట్రస్ట్లో ఉండేదని చెప్పేసి చెప్పటం, మరి వారు స్వయంగా అనుభవించి డాక్టర్స్ దగ్గరికి పోయినా కూడా డాక్టర్స్ నీకేం మందులు లేవు, నువ్వు ధ్యానం చేసుకో, మెడిటేషన్ చేసుకో, ఎక్కడ పిరమిడ్లు ఉండో అక్కడికి వెళ్ళమని చెప్పటం, వారు రావటం. మరి షేర్ మార్కెట్లో కూడా వారి యొక్క ధ్యానం చేసిన తర్వాత ఒక రకంగా, ధ్యానం చేయించిన తర్వాత ఇంకొక రకంగా ఎంతో మహాభాగ్యంగా ఉంది అని మనకి చెప్పటం. మరి ఎంతో కూల్గా నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నానని చెప్పారు. బిజినెస్ని వదులుకోలే, నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పారు. మరి ఇంకొక మాస్టర్ మన ముందున్నారు, ఆ మాస్టర్తో మనం వారిని తీసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. వంశీకృష్ణ గారు మన ముందుండారండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి నుంచి వంశీకృష్ణ గారు ఉన్నారు. ధ్యాన భారత కార్యక్రమంలో వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. సార్ మీ అనుభవాలు చెప్పండి, ధ్యాన అనుభవాలు. నేను 6 months అవుతుంది మెడిటేషన్కి వచ్చి. ఇప్పుడు బాగుంది, అప్పటికంటే లైఫ్ ఇప్పుడు బాగుంది. అప్పుడు కొంచెం లైఫ్ మీద క్లారిటీ లేకపోతుండే, ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది లైఫ్ మీద. వాట్ ఇస్ వాట్ అని అర్థమైంది నాకు. మీరు ఏం చేస్తుంటారు సార్? యాక్చువల్లీ నాది బీటెక్ అయిపోయింది, సివిల్ ఇంజనీర్. కొన్ని ఇయర్స్ జాబ్ చేసినాక ప్రైవేట్ జాబ్ అది నాకు ఇంట్రెస్ట్ లేకుండే, మళ్ళీ ఇప్పుడు సింగరేణి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా, డాడీది. ఇంకొక మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాశారా? ఏడబ్ల్యూఏఈ అని రాశాను, కానీ రాలేదు. అప్పుడు ప్రతిరోజు ధ్యానం మీరు ఎన్ని గంటలు చేస్తున్నారు?
45 to 1 hour చేస్తాను, 45 minutes to 1 hour చేస్తాను. ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే పిరమిడ్లో. పిరమిడ్లో చేస్తున్నారు. సాయంత్రం ఉదయం ఈవినింగ్ చేస్తాను. ఎప్పుడైనా చేసుకోవచ్చు ధ్యానం? చేసుకోవచ్చు. నేను మార్నింగ్ లేసుడితో ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో చేస్తా, ఇంట్లో హాఫ్ అన్ అవర్ చేస్తా. ఈవినింగ్ అయితే కంపల్సరీ చేస్తా, 45 minutes to 1 hour చేస్తా. 1 hour చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు మొత్తం డిప్రెషన్ ఉండే, లైఫ్ అంటే ఏంటి అర్థం కాదు, మనం బతుకుతాం అంటే బతుకుతాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఒక లైఫ్ ఏం లైఫ్ అంటే ఏంటిది, దానికి ఏంటిది అని దానికి ఒక మీనింగ్ దొరికింది నాకు. లైఫ్ మీనింగ్, ఆ లైఫ్ కంటే ఒక మీనింగ్ దొరికింది. అంతకుముందు మీనింగ్ లేకుండే, ఏదైతే బతుకుతున్నాం అంటే బతుకుతాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చేది, నెక్స్ట్ ఏంటి అని తెలిసింది. మరి మీరు అవగాహన తెలుసుకొని మరి ఏదైతే ఆనందాన్ని పొందుతున్నారో మరి అది అందరికి చెప్పాలి కదా, చెప్తున్నారా? నేను మ్యాక్సిమం అందరికి చెప్తున్నాను. వస్తాం అంటున్నారు, రేపు మాపు అంటున్నారు, ఎవరు రావట్లేదు. ఇంకా నేను వాళ్ళకి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే నన్ను చూస్తున్నారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అప్పటికిప్పుడు బాగా చేంజ్ అయ్యిండు. అప్పుడు కోపం బాగుండేది, ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తలేదు అసలు. అంతే, కొంచెం శాంతంగా ఉంటున్నా. మీ ఇంట్లో మీ వాళ్ళందరూ చేస్తున్నారా? మా వాళ్ళు చెప్పలేదు. మా బావకి చెప్పాను. మా బావకి చెప్తే ఓకే వంశీ నేను కూడా పోతాను, షాద్నగర్లో ఉంటాడు, నేను కూడా వెళ్తా వంశీ అని చెప్పాడు. మీ ఫ్రెండ్స్కి చెప్పారా? చెప్పాను, చాలామంది చెప్పాను. ఏమంటున్నారు? వస్తాం అంటున్నారు, చాలామంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి యూత్ చదువుకొని మరి నిరుద్యోగం ఉండి మరి వారు ఎంతో డిఫరెన్స్లోకి మేము వెళ్తున్నాం సార్. దీంట్లోకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. మరి ఇంకొక మాస్టర్ మన ముందుండారు. మరి సార్ మీ పేరు చెప్పండి. ఓం ప్రకాష్ సార్. ఓం ప్రకాష్ గారు మన ముందున్నారు. ఓం ప్రకాష్ గారు మీ యొక్క మాటల్లో మీరు చెప్పండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు అనుభవాలు ఎలా ఉండేయని. అంటే అప్పుడు 10 years బ్యాక్ సార్, 10 years బ్యాక్ వచ్చిన అది వరకు కొంచెం అంటే లైఫ్ మీద ఒక క్లారిటీ లేకుండా ఉండే. పొద్దున్న లేస్తే ఇక ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్గా తిరగడం, తాగడం అట్లా ఉండేది. తర్వాత ఇక అంటే ధ్యానంకి అప్పుడు రహీం సార్ను సుబ్రహ్మణ్యం సార్ అని ఉండే. ఒకసారి ఇట్లా ఒకసారి రా ప్రకాష్ బాగుంటుంది అని చెప్పేసి అంటే వచ్చిన తర్వాత అప్పుడు ఈ పిరమిడ్ లేకుండే. మేము అక్కడ సింగరేణి వాళ్ళది ఒక రూమ్ ఇచ్చిండ్రు మాకు. అప్పుడు ఆ రూమ్లో చేసుకుంటూ ఉండేది. ప్రతి సండే చేసేది. ఇప్పుడు డైలీ చేస్తేనే మాకు ఇట్లా సెట్ కాకపోయేది. అప్పుడు సండే చేస్తే ఇక అసలే మాకు సెట్ కాకపోయేది. ఇక అట్లా కష్టపడ్డాం. ఇది పిరమిడ్ కావడానికి సోమేశ్ సార్ అయినా రామకృష్ణ సార్ వాళ్ళు బాగా కొంచెం ముందుకు వచ్చి పిరమిడ్ కట్టడం వల్ల ఇప్పుడు రోజు అయితే చేస్తున్నాం. రహీం సార్ ఇప్పుడు ఉన్నారా ఇక్కడ? భూపాల్పల్లిలో ఉన్నాడో లేడో, ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాడు సార్. వర్క్ అయితే ఇక్కడే చేస్తున్నాడు, సింగరేణి జాబ్. సార్ ఇంకేం చేస్తారు? ఆయన చాలా మందికి మోటివేషన్ చేస్తారు సార్. క్లాసెస్ చెప్తా ఉంటాడు. మీకు కూడా చెప్పారా? చాలా చెప్పారు సార్. రహీం సార్కి మరి థ్యాంక్ యూ సార్. రహీం సార్ వాళ్ళ ఆవిడకి, మన రామకృష్ణ సార్కి వాళ్ళ ఫ్యామిలీకి, సోమేష్ సార్ వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఇది పిరమిడ్ కోసం కష్టపడి, ధ్యానం కోసం కష్టపడి ఇంతమందికి మోటివేషన్ చేయడం అది వాళ్ళతోటే అవుతుంది భూపాల్పల్లిలా మాత్రం సార్. మీరు కూడా చెప్పాలి కదా, మరి అందరికి చెప్తున్నారా? చెప్తున్నా సార్, కంపల్సరీ. ఎలా చెప్తున్నారు? దగ్గరగా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఒక 100 మంది దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ధ్యానం అంటే ఇట్లా ఉంటుంది, పిరమిడ్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళను తీసుకొస్తున్నా సార్. అందులో ఒక 10 మంది అయితే కంటిన్యూగా వస్తున్నారు. ఇక మిగతా వాళ్ళది ఇక వాళ్ళ ఇష్టం సార్, అంతే. ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన స్టార్టింగ్ చేసినప్పుడు ఎంతో కష్టపడి చెప్పిండు. మరి మీకు చెప్తే ఒక 10 మంది వచ్చారు, మరి చాలా గొప్ప విషయమే కదా. మరి ఇంకా ఎక్కువ చాలా మందికి మీరు చెప్పుకుంటూ వెళ్ళాలి కదా. చెప్తాను సార్, నా సాయశక్తులుగా నేను ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరూ చెప్తున్నా. ఇక వాళ్ళ ఇష్టం సార్, వస్తారా రారా అనేది వాళ్ళ ఇష్టం, ఇక అంతే. వాళ్ళ ఇష్టమే, మీరు చెప్పాలా. మీరు ఏం చేస్తుంటారు?
నేను షేర్ మార్కెట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను సార్. షేర్ మార్కెట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను షేర్ మార్కెట్ సార్. ఎక్కడ అది? అంటే ఇక్కడ మెయిన్ రోడ్కే ఉంటుంది, అక్కడ చేస్తా సార్. సార్ మరి ఇంకా మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీరు 10 సంవత్సరాలు అవుతుంది కదా వచ్చి, మరి శాకాహార ర్యాలీలు కానీ లేకపోతే ఈ గ్రామాల్లో పోయి ధ్యాన ప్రచారాలు అయ్యానో చేస్తున్నారా? చేస్తా సార్. రామకృష్ణ సార్ వాళ్ళతోటి వెళ్తాం, చేస్తాం. మాకు ఒక టీం ఉంటుంది, రామకృష్ణ సార్, రవీందర్ సార్, ప్రశాంత్, చెప్పండి, టీం ఎవరు చెప్పండి. రామకృష్ణ సార్, శ్యామ్ అన్న, మన ప్రశాంత్, రవీందర్ సార్, అక్కడ ఇంకో ఎవరు అయితే అందుబాటులో ఉంటారో మన రామకృష్ణ సార్ తోటి వెళ్ళి మండల్ వైజ్ ఊళ్ళల్లో అక్కడ చెప్పుకుంటూ వస్తాం సార్. ఇక ఎంతమంది వస్తుంటుంటారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు? 30 నుండి 100 మంది దాకా వస్తూ ఉంటారు సార్. మీరు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలా ఈ మండలాలా మీరు తిరిగేది? మండల్ వైజ్ కమిటీలు వేసింది సార్ రామకృష్ణ సార్ వాళ్ళు. మండల్ వైజ్లో ఊళ్ళల్లో కూడా పోయి క్లాసులు చెప్తా ఉన్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఒక యూత్ షేర్ మార్కెట్లో ఉండి మరి ఎంతో ఇబ్బందులు పడుకుంటూ వారు మరి ధ్యానం చేసి ధ్యాన ప్రచారం, ధ్యానమే కాకుండా ప్రచారం కూడా చేస్తూ మరి వారు ఎంతో గొప్పగా మరి ఆయన ఏదైతే ఆనందం పొందిండో ఆ ఆనందం అందరూ పొందాలని చెప్పేసి అనుకోవటం, మరి యూత్ అందరూ కలిసి తిరగటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇంకొక మరి యువత మన దగ్గరకు వచ్చారు. ఆ మేడం గారితో మనం వారి యొక్క అనుభవాలు, వారి విశేషాలు మనం తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భూపాల్పల్లి సార్. మీ పేరు? మౌనిక. మౌనిక గారు, నమస్తే. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో మార్పులు ఏమేమి ఉన్నాయి చెప్పమ్మా. మెయిన్గా నేను మెడిటేషన్ చేయడానికి అసలు ఇష్టపడేదాన్ని కాదు. మా ఫాదర్ ఫోర్స్ వల్ల ఇక్కడికి వచ్చాను. 2020 నుండి మేము మెడిటేషన్ చేస్తున్నాము. నార్మల్గా ఇక్కడికి వచ్చినప్పుడు రహీం అంకుల్ కానీ అండ్ ఇంకా రామకృష్ణ అన్నయ్య కానీ నార్మల్గా వాళ్ళు చెప్తా ఉంటే భయం అలా అనిపించేది. ధ్యానానికి వచ్చినాక ఒక 1-2-3 మంత్స్ తర్వాతకి కొంచెం ప్లజెంట్గా భయం, ఫియర్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయింది. నార్మల్గా ధ్యానం ముందు ఒకలాగా ఉండేది అండ్ ఇప్పుడు 4 years అవుతుంది, నియర్లీ 4 years తర్వాతకి కొంచెం ప్లెజెంట్నెస్ అండ్ అవతలకి నేను చెప్పే ఆన్సర్స్ కానీ చాలా పాజిటివిటీగా అనిపిస్తాయి. చాలా బెటర్గా ఉంది మెడిటేషన్ చేస్తే. మరి మీ నాన్నగారు చేస్తారమ్మా? మా ఫాదర్ నియర్లీ 7 to 8 years అవుతుంది. తను రెగ్యులర్గా బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు. తన అలవాట్లే మాకు వచ్చాయి కొన్ని, అంటే కంప్లీట్గా రావు బట్ కొన్ని, అంతే సార్. మరి డాడీ పేరు ఏం పేరు? సార్ మా ఫాదర్ నేమ్ సంపత్. తను సింగరేణి ఎంప్లాయీ. బట్ తను చేసే మోస్ట్లీ అలా ఎవరు చేయరు, బట్ తను మార్నింగ్ లేస్తారు, బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేస్తారు అండ్ ఇంకా కొన్ని మంత్రాస్ చదువుతారు. డాడీకి మీరు ఈ లైవ్లో నడుస్తుంది, ఇప్పుడు ఎంతో మంది చూస్తున్నారు. మరి పిల్లల్ని మంచిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మీరు డాడీకి ఎలా చెప్తారు చెప్పండి అమ్మా. ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు పిల్లల్ని ఏది మంచిగా ఉండాలని. డాడీ మీకు ఈ మార్గాన్ని పంపించారు, మీరు ధ్యానం చేసుకో అని చెప్పేసి. డాడీకి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్తారు చెప్పండి. నార్మల్గా ఏ పేరెంట్ అయినా ఇలా మెడిటేషన్ చేయాలి, ఉండాలి అని అంటారు, కానీ మోస్ట్లీ పిల్లలు మాత్రం 50% కూడా అలా చేయరు. కానీ ఇంతో కొంత ఫాలో అవుతున్నామంటే తన మీద ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి వీఆర్ ఫాలోయింగ్. చెప్పండి డాడీ పేరు చెప్పు. మీ డాడీ? డాడీ నేమ్ సంపత్ అండ్ తనకి ఎప్పటికీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకున్నారు, చాలా అద్భుతంగా మీ లైఫ్ నడుస్తుంది. మరి మీరు ఏమన్నా మార్చారా? నార్మల్గా మేము వెజిటేరియన్, నాన్ వెజ్ తినము. మెయిన్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ ధ్యానం కన్నా ముందు అవతలి జీవిని మాత్రం హింసించకూడదు మెయిన్గా. ఎందుకు అని అంటే
మనకి ఎలా ప్రాణం ఉంటుందో, మనకి ఎలా పెయిన్ ఉంటుందో, సఫరింగ్ ఉంటుందో, అవతల బీయింగ్స్కి కూడా, మనలాంటి బీయింగ్స్ వాటికి కూడా పెయిన్ అండ్ సఫర్ ఉంటుంది. సో మెయిన్గా మా ఫాదర్ ఒకటే చెప్తూ ఉండేవారు, పక్కన వాడికి ప్రకృతికి హాని చేయొద్దు అని. సో ఆ ఫిలాసఫీని నేను మాత్రం 100% నమ్ముతూ ఉంటా అండ్ దాన్ని 200% నేను పాటిస్తూ ఉంటా మెయిన్గా. అండ్ ఇంకా నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటా, బుక్స్ చదువుతూ ఉంటా సార్వి. దాంట్లో పత్రిజీ సార్ అంటే నార్మల్గా సార్ని నేను ఎప్పుడు చూడలేదు, కానీ బుక్స్ చదువుతూ ఉంటా మెయిన్గా. సో దాంట్లో నుండి నేను నేర్చుకున్న స్లోగన్ ఏంటి అని అంటే థౌ షట్ నాట్ కిల్ అని. నాకు అది బాగా నచ్చింది. దానికన్నా బిఫోర్ నుండే నేను నాన్ వెజ్ తినడం మానేసిన కంప్లీట్గా. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తినరు. థౌ షట్ నాట్ కిల్ అంటే నార్మల్గా దేవుడు సృష్టిస్తాడు జీవుల్ని, సో వాటికి చంపే రైట్స్ మనకి లేవు అని అర్థం. సో ఆ స్లోగన్ నాకు బాగా నచ్చింది. మరి గురుగారిని మీరు చూడలేదు కదా, మీరు ధ్యానంలోకి వచ్చారు, సార్ని చూడలేదు. మీకు ఇప్పుడు చూడాలన్నా కూడా ఇప్పుడు లేరు. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? నార్మల్గా మనం ఏది నేర్చుకోము, ఇప్పుడు ఆ గురువు గారు నేర్పిస్తేనే కానీ మనకి రాదు. సో థ్యాంక్ యూ వాళ్ళందరికీ ఇంత మంచి కాన్సెప్ట్ నేర్పించినందుకు. ఇప్పుడు ధ్యానం మీరు రోజు చేస్తున్నారు కదా, ఇంటి దగ్గర చేస్తే మంచిదా, పిరమిడ్లో చేస్తే మంచిదా? సార్ ధ్యానం ఎక్కడ చేసినా కూడా మంచిదే, కానీ నార్మల్గా పిరమిడ్ ఏంటి అని అంటే ఇది ఈ షేప్లో ఉంది కాబట్టి కొంచెం ఎనర్జీ అండ్ పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ నార్మల్గా బయట కూడా ఎనర్జీ ఉంటుంది, కానీ దానికన్నా డబుల్ 3 టైమ్స్ ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ అనేటివి. నార్మల్గా ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలి. చేస్తే ఆ ప్లెజెంట్నెస్, ఆ పీస్ఫుల్, ఆ కాన్సన్ట్రేషన్, అవతలతో మాట్లాడే విధానం అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది నాలోనే నేనే తెలుసుకున్నా. వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ వాట్ అని అన్నీ నేర్చుకున్నా. మరి ఇప్పుడు యూత్కి మీరు చెప్తున్నారు, ఎంతోమంది వింటున్నారు, ఇప్పుడు లైవ్లో వెళ్తుంది. మీ యూత్కి ఏం సందేశం ఇస్తారు పిల్లలకి? ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ 5 years కిడ్స్ నుంచి కూడా మెచ్యూరిటీ అనేది వస్తుంది పిల్లలకి. ఈవెన్ మా సిస్టర్ వాళ్ళ బాబు తను 7 years. మా ఫాదర్ చెప్తా ఉంటారు, మా దగ్గర నుంచి తను ఆ చిన్న పిల్లాడు నేర్చుకున్నాడు చాలా. సో ఆ ఏజ్ నుండే పిల్లలు మొదలు పెడితే మన లైఫ్ ఏంటి, మనం ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. మనకి మనం ఎంత అంటే వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పటి నుండి బాగుంటుంది. అంటే స్టార్టింగ్ నుండే పిల్లలకి అలవాటు చేయడం ఇట్స్ గుడ్. మరి 5 సంవత్సరాల దగ్గర నుంచి పిల్లలకి చేయాలంటున్నారు, ఇంకా ఎవరెవరు చేస్తే బాగుంటుంది? సార్ ధ్యానం అనేది ఏజ్తో సంబంధం లేదు. అందరు ముసలి వాళ్ళు కానీ నార్మల్గా ఏంటి అని అంటే మనం ఏంటి అని మనం తెలుసుకోవడమే ధ్యానం మెయిన్గా. తెలుసుకుంటాం అండ్ చాలా విషయాలు అనేది మైండ్ మెయిన్గా స్టెబిలిటీగా ఉంటుంది. మనం ఎవరమో మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది, అంతే కదా? మన జీవితం నేను మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఏంటి అని అర్థమవుతుంది, లైఫ్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. మెయిన్గా మాత్రం ధ్యానం చేయాలి అంతే. చూశారు కదండి, మరి ఒక చిన్న వయసులో వాళ్ళ నాన్నగారు చెప్తే మరి ధ్యానంలోకి వచ్చి, మరి ప్రతి మనిషికి ఈ ధ్యానం అవసరము, ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే మరి ఏమిటి అంటే నేను తెలుసుకుంటాను, నేను ఎవరినో తెలుసుకుంటాను అని చెప్పారు. మరి ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి తప్పనిసరిగా అని చెప్పేసి ధ్యానంలో ఎంతో మార్పు ఉంటుందని చెప్పడం జరిగింది. సరే, మన దగ్గరికి ఇంకొక మహిళ వచ్చారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భూపాల్పల్లి. మీ పేరు? సాయి ప్రియ. సాయి ప్రియ గారు ఉన్నారు మన ముందు. సాయి ప్రియ గారితో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మ నమస్తే. పిఎంసి ప్రేక్షకులకి
మీ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఉండే మార్పులు చెప్పమ్మా. ధ్యానం చేయడం వల్ల మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు ఏదన్నా బ్రెయిన్ ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. బట్ ధ్యానం నిద్ర రెండు చాలా ఇంపార్టెంట్. బట్ ధ్యానం చేస్తే ఏంటంటే ఒక 2 hours ధ్యానం చేస్తే మనకు ఒక 8 hours స్లీప్తో సమానం. సో మనం ధ్యానం నిద్ర పోయినా పోకపోయినా ధ్యానం చేస్తే ఆ రోజు మనకంతా ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ ధ్యానంతోనే స్టార్ట్ చేస్తే మనకి ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. మన డెసిషన్స్ కూడా ఏమన్నా తీసుకోవాల్సినవి ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా తీసుకుంటాం. ఇంకా మన రోజు కూడా ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అవుతుంది. ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? ఏ వయసు నుంచి చేస్తున్నారు? నేను ఒక 13-14 years అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు 21. ధ్యానం అంటే నాకు మా డాడీ మా నాన్నగారు ఈ ధ్యానంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. బట్ మా నాన్నకి కూడా ధ్యానం తెలిసిందంటే రహీం సార్ వల్లనే మేము 2016-17లో ధ్యానంలోకి వచ్చాము. అంటే మా నాన్నకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 2015 నుంచే తెలుసు. బట్ మేము ధ్యానం ధ్యానం వల్ల ఏంటి లాభాలని నాకు పర్సనల్గా 2016-17 నుంచి తెలుసు. అప్పటి నుంచి మేము కనీసం అంటే అప్పుడు చదువుకునే ఉండే కాబట్టి ఎప్పుడు హాస్టల్లో ఉండే. సో ఇంటికి వచ్చినప్పుడల్లా ధ్యానం చేస్తుండేది. అండ్ ఇట్లా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండేది ఎప్పటికీ. మీరు మీ నాన్నగారి ద్వారా వచ్చారు అంటే మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు సోమయ్య. ఈ పిరమిడ్ మా నాన్న కూడా ఒక మెంబర్. మా నాన్న ఇనిషియేటివ్ తీసుకొని ఈ పిరమిడ్ కట్టించిండు. అందరు ధ్యానం చేయాలి, అందరికీ ధ్యానం గురించి తెలియాలి. భూపాలపల్లిలో కూడా ఒక ధ్యాన మందిరం, ఫస్ట్ ధ్యాన మందిరం సర్వాత్మ పిరమిడ్. దానివల్ల అందరూ ధ్యానం నేర్చుకొని శాకాహారిగా మారి అందరూ ధ్యానం చేయాలని నాన్న కట్టించిండు పిరమిడ్. ఇప్పుడు మీ నాన్నగారు ధ్యానం నేర్చుకొని మీ కుటుంబంలో మీ అమ్మగారికి మీరంతా ధ్యానం నేర్చుకొని చెప్తున్నారు, చేస్తున్నారు. ఎంతోమంది వచ్చి ఇక్కడ సాయంత్రం పూట మరి క్లాసులు చెప్పడం కానీ కార్యక్రమాలు చేస్తుంటే మీకు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటుంటారు. మీ అనుభూతి అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడి నుంచో ధ్యానం నమ్మి అందరూ ఒక్కొక్కరు ఇక్కడికి రావడం, సార్ వాళ్ళు మాస్టర్స్ అందరు ఇక్కడికి వచ్చి ధ్యానం గురించి చెప్పడం, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా డెప్త్గా ధ్యానంలోకి వెళ్ళడం. అండ్ ఇంకా నార్మల్గా ధ్యానం గురించి తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆ సార్ వాళ్ళు చెప్పే మాటలైనా ఆ ధ్యానం గురించి ఏం చెప్పినా కూడా వాళ్ళందరికీ కూడా అరే ఏంది ఇంత బాగుంటుందా ధ్యానం అని వాళ్ళకి అనిపించి ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా వచ్చి ధ్యానం చేస్తుంటారు. మంచిగా అనిపిస్తుంది అందరినీ చూస్తే. అక్కడ ఎక్కడెక్కడి నుంచో దూరం ప్లేసెస్ నుంచి వచ్చి భూపాలపల్లిలో ధ్యానం చేయడం కోసమే వస్తారు. మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఓకే, మీకు మంచిగా అనిపిస్తుంది. మీ నాన్నగారు కదా ఇది కట్టించింది, మీ నాన్నగారి యొక్క గొప్పతనాన్ని మీకు ఏమనిపిస్తుంది? మా నాన్నగారు ధ్యానం మందిరం కట్టించి ఎంతోమంది ఇక్కడికి వచ్చేలా ధ్యానం అనేది అందరికీ అందాలి, అందరూ చేసుకోవాలి. ధ్యానం అనేది ఒక వాళ్ళ నిజ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకొని చేస్తుంటే ఈ గొప్ప వ్యక్తి మా నాన్న అని అనిపిస్తుంది పక్కా. మా నాన్న గారు ధ్యాన మందిరం కట్టించి ఎంతోమంది ఇక్కడికి వస్తుంటే వాళ్ళందరూ కూడా ఈ హ్యాపీనెస్ వస్తుంటుంది. వాళ్ళందరూ ధ్యానం చేస్తుంటే అంటే ఈ పిరమిడ్ కట్టించడంలో మెయిన్ పార్ట్ మా నాన్న తీసుకొని చేయడం, ఇనిషియేటివ్ తీసుకొని చేయడం మంచిగా అనిపిస్తుంది. ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది మా నాన్నకి కూతురునైనందుకు. అండ్ అందరు ఇంకా ధ్యానం చేస్తుంటే మా నాన్న కూడా సోల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే, మరి మీ నాన్నగారు కట్టించారు ఈ పిరమిడ్, మీరు వస్తున్నారు, మీ అమ్మగారు మీ కుటుంబ సభ్యులంతా వచ్చి చేస్తున్నారు. మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ధ్యాన ప్రచారం అంటే నాకు తోచినంత మా ఫ్రెండ్స్ దగ్గరైనా
లేదంటే మాకు తెలిసిన వాళ్ళు నైబర్స్ వాళ్ళ దగ్గరైనా ఎప్పుడు కూడా ధ్యానం చేయమనే సజెస్ట్ చేస్తాం. బట్ మనం వాళ్ళకి చెప్పే వరకే ఉంటుంది కదా, రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. బట్ వాళ్ళు నేను చెప్పిన మాట విని వాళ్ళు వచ్చి ధ్యానం చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా నేను ఏదో అనుకుంటున్నా, బట్ ఈమె ధ్యానం గురించి చెప్పింది, నేను వచ్చి చేస్తున్నా, మంచిగా అనిపిస్తుంది అని వాళ్ళ లైఫ్లో కూడా చేంజెస్ రావడం వల్ల, అంటే నెగిటివ్ అనేది ఏమన్నా ఉన్నా కూడా పాజిటివ్ అవ్వడం వాళ్ళు చేస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. చెప్తుంటా నేను ఎప్పుడు నాకు తోచినంత, ఎప్పుడు ఎవరేమన్నా ఇట్లా అసలు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని మా ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్తున్నా కూడా వాళ్ళకి ధ్యానం చేస్తే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటా నేను వాళ్ళకి. మరి గురువుగారు మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా? సుభాష్ పత్రిజీ గారు గురువు గారు చూసారా మీరు? అంటే అది నా దురదృష్టం అనుకోవాలి. నేను హాస్టల్లో ఉండే అప్పుడు, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాకు ఎగ్జామ్స్ అవుతుండే, అప్పుడు ధ్యాన మందిరం కట్టించిండ్రు ఇక్కడ. బట్ నేను ఎప్పుడు లైవ్లో చూడలేదు సుభాష్ పత్రిజీ గారిని. బట్ మా అక్క, మా నాన్నగారు, మా అమ్మ ఇక్కడ మార్చ్లో ఓపెన్ అయినప్పుడు సర్వత్వ పిరమిడ్, అప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూశారు, నేను చూడలేదు. అది నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను రాలేదు. బట్ సుభాష్ పత్రిజీ గారు వచ్చి ఇక్కడ ధ్యాన మందిరం ఓపెన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనుకోవాలి. మీరు మీ నాన్నగారు కట్టించి మీరు ఎన్నో కార్యక్రమాలు మీ కుటుంబం కూడా వచ్చి ఇక్కడికి పనిచేసి చేస్తున్నారు. మీరు ఈ ధ్యాన మార్గంలో ఉండటం వల్ల ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? ధ్యాన మార్గంలో ఉండడం వల్ల స్పిరిచువల్ లైఫ్ గురించి, స్పిరిచువాలిటీ గురించి నార్మల్గా తెలుసుకునే వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చి ఇంకా ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. అంటే ఇంత చిన్న ఏజ్లోనే ధ్యానం గురించి తెలుసుకొని అసలు లైఫ్ పర్పస్ ఏంటి అవన్నీ తెలుసుకోవడం వల్ల చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎదురు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సజెషన్ ఇస్తున్నా, ధ్యానంలోకి వచ్చి మీ స్పిరిచువల్ లైఫ్ని స్టార్ట్ చేయండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు కూడా నా సజెషన్ విని వస్తుండ్రు కూడా. మీరు ఈ ధ్యానానికి సంబంధించిన బుక్స్ ఏమైనా చదువుతుంటారా? నేను భిన్నంగా ఆలోచించండి బుక్ చదివాను యాక్చువల్గా. అంటే మొత్తం చదవలేదు, బట్ ఆ బుక్ చదవడం వల్ల నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం యాక్చువల్గా పాజిటివ్గానే ఆలోచించము, కొన్నిసార్లు మనకి నెగిటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. ఆ థాట్స్ అనేటివి కొంచెం తీసేసి పాజిటివ్గా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం అనేది చాలా మంచి బుక్. నేను చదివినంత వరకు నాకు ఆ బుక్ కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా గురుగారి బుక్స్ ఏమైనా చదివారా? అంటే నేను గురువుగారి బుక్స్ ఎక్కువ చదవలేదు, బట్ గురువుగారి క్లాసెస్ విన్నాను చాలా వరకు. అంటే బుక్స్ చదవడం కంటే డైరెక్ట్గా క్లాసెస్ వినడం వల్ల, లైవ్ క్లాసెస్ వినడం వల్ల మంచిగా కాన్సన్ట్రేషన్ అయ్యి మంచిగా తొందరగా బ్రెయిన్లోకి తీసుకుంటాం కదా అని చెప్పేసి బుక్స్ కంటే ఎక్కువ వీడియోస్ చూసినాను పత్రిజీ గారివి. మరి పిఎంసి ఛానల్ చూస్తుంటారు? చూస్తుంటాను. మొన్న రీసెంట్గా కడతాల్లో క్లాసెస్ అవుతే కూడా మేము వెళ్ళాము. 2 days అక్కడ ఉండి క్లాసెస్ విన్నాము, ధ్యానం కూడా చేసాము. ఎప్పుడు ఇట్లా వింటూనే ఉంటాం క్లాసెస్. ఎప్పుడు కడతాల్లో అయినా, మొన్న చెన్నూరులో రీసెంట్గా అక్కడ. యాక్చువల్గా నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నా, బట్ నాకు నార్మల్గా వీక్ ఆఫ్ ఉన్న ప్రతిసారి నేను వెళ్తూ ఉంటాను. అప్పుడు ఏమన్నా ధ్యానం ప్రోగ్రామ్ ఉంటే వెళ్తూ ఉంటాను, ధ్యానం క్లాసెస్ వింటూ ఉంటాను. మీరు ఎక్కడ జాబ్ చేసేది? ఎక్కడ? నేను హన్మకొండ. ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. మరి కడతాల్లో మీరు వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు, ఇక్కడ పిరమిడ్, పెద్ద పిరమిడ్ ఉందని ఎప్పుడైనా చెప్తుంటుంటారా? నేను చెప్తుంటాను. నార్మల్గా ఫ్రెండ్స్తోని మాట్లాడుతున్నప్పుడు ఇట్లా కడతాల్కి వెళ్తున్నాం, అక్కడ ధ్యానం చేస్తాం, అక్కడ
చాలామంది చాలా గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ వచ్చి ధ్యాన ప్రచారం చేస్తుంటారు. అదొక ధ్యాన ఉత్సవం లాగా జరుగుతుంటుంది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో. నేను చెప్తూ ఉంటాను మా ఫ్రెండ్స్కి కూడా, ఎప్పుడన్నా రండి వినొచ్చు, క్లాసెస్ అన్నీ జరుగుతుంటాయి అక్కడ, మీకు కూడా కొంచెం చేంజ్ ఆఫ్ మైండ్ ఉంటుంది వాళ్ళ బిజీ లైఫ్ నుంచి అని చెప్తుంటా. లాస్ట్గా ఒక క్వశ్చన్, మీరు ఇప్పుడు లైవ్లో ఉండారు, లైవ్లో చూసే వాళ్ళందరికీ మరి ధ్యానం గురించి మీ సందేశం ఏమండి? అందరికీ నేను ఒకటే చెప్తా, మీకు తోచినంతసేపు ఒక 5 నిమిషాలైనా సరే ధ్యానం చేయండి. ఆ 5 నిమిషాలతోని మెల్లగా స్టార్ట్ చేసి అట్లా కూర్చోవడం అలవాటు చేసుకోండి ఫస్ట్. తర్వాత మీకు ధ్యానం అదంతటా అదే సెట్ అయిపోతుంది. మీరు అదొక 21 days ఏది చేసినా అదొక హ్యాబిట్ అవుతుంది అంటారు. సో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రోజుకి ఒక 5 నిమిషాలు కూర్చుంటే మీకే తేడా తెలుస్తుంది. నేను ధ్యానం చేసిన ఈరోజు, చేయని రోజు తేడా తెలుస్తుంది. చేసిన రోజు మీకు ప్రశాంతంగా ఉంటుంది. సో బెటర్ మీరు అందరూ ధ్యానం నేర్చుకోండి అని నా సజెషన్. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు మీతో పాటు, వారికి ఏం సజెషన్ ఇస్తారు? వాళ్ళకి నేను ఏం సజెషన్ ఇస్తా అంటే, ఇప్పుడు నార్మల్గా మీ టైం అయిపోయినాక, అంటే మీ డ్యూటీ టైం, మీ వర్క్ టైం అయిపోయినాక ఆల్రెడీ మీరు కూర్చొని అలసిపోయి ఉంటారు. బట్ కొంచెం లేచి వేరే ప్లేస్లో, అంటే నాయిస్ లేని ప్లేస్లో కూర్చొని అక్కడ ఒక 10 నిమిషాలైనా మీరు ధ్యానం చేస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది. రోజు ఉన్నంత స్ట్రెస్, ఎవరేమన్నా మేనేజర్ ఏమన్నా అనడం అయినా, లేదంటే ఎవరు ఏమన్నా అనడం అయినా, మీరు ఆ రోజు ఏమైనా మిస్టేక్ చేసినా మీకు ఆ స్ట్రెస్, ఆ బ్రెయిన్లో థాట్స్ అని తిరుగుతుంటాయి, అరే నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు అది ఇదని. బట్ మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నా కూడా రోజు మీకు అది అలవాటు అయిపోతుంది. ఇక ధ్యానం చేసినాక మీకు ఇక లైట్ తీసుకుంటారు, మీకు స్ట్రెస్ ఉండదు. ధ్యానంకి ముందు ఉన్నది ధ్యానం తర్వాత ఉండదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, 13-14 సంవత్సరాల వయసులో వచ్చి మరి ఎంతో అద్భుతాలు వాళ్ళ నాన్నగారు కట్టిన పిరమిడ్లో మరి వచ్చి ధ్యానం చేస్తూ మరి వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్రెండ్స్ని, మరి ఎంతోమందిని మరి ధ్యానం చెప్పి ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళ నాన్నగారు చేసే కార్యక్రమాలు ఎంతోమంది వచ్చి ఇక్కడ మరి ఆ పిరమిడ్ నిర్మాణం చేసి వెళ్ళిన తర్వాత ఎంతోమంది ధ్యానం చేసుకునేటప్పుడు కూడా ఆమె వచ్చి ఎంతో ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను, మా నాన్నగారికి ఎంతో కృతజ్ఞతలన్నీ చెప్తుంది. మరి చిన్న వయసులో మరి ధ్యానంలోకి వచ్చి ఎన్నో కార్యక్రమాలని, ఎంతో పెను మార్పులను తీసుకొచ్చారు. మరి ఇంకొక మహిళ మన ముందున్నారు, వారితో మనం ఈ ధ్యాన భారత కార్యక్రమంలో తెలుసుకుందాం. అమ్మ మీ పేరు చెప్పండి. సాయి శ్రేయ అండి. సాయి శ్రేయ గారు ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి నుంచి వచ్చారు. మీరు ధ్యానంలో మీ యొక్క ధ్యాన అనుభవాలు ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఒకసారి మీతోని మీ అనుభవాలు ఎలా ఉండే ఒకసారి చెప్పండి. నేను 2017లో వచ్చానండి ధ్యానంలోకి. నేను జనరల్గా ధ్యానంలోకి రాకముందు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, ప్రతి చిన్నదానికి భయపడిపోవడము, కంగారు పడిపోవడము, అయ్యో ఇలా జరిగితే ఎదుటి వాళ్ళు మనని ఏమంటారో ఏమో, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉండేదాన్నండి. మా నాన్నగారు ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. మా నాన్నగారి పేరు సోమయ్య అండి. నాన్నగారికి రహీం మాస్టర్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో ఒకరోజు ఇట్లనే కొంచెం స్ట్రెస్లో ఉండి ప్రతి దానికి టెన్షన్ పడిపోయి ఇంట్లో యాక్టివ్గా ఉండకుండా నార్మల్ ఏదో ఒక బాధలో ఉంటుంటే నాన్న ఏం చేశారంటే, ఒకసారి రహీం మాస్టర్ దగ్గర తీసుకెళ్లారు నన్ను. వాళ్ళ ఇంట్లో పైన ఒక పిరమిడ్ ఉంది, ఒకసారి పిరమిడ్లోకి తీసుకొని అంటే నేను నాన్న వెళ్ళాము. మెడిటేషన్ చేయమన్నాడు. నార్మల్గా ఇట్లా శ్వాస మీద ధ్యాస అని కూడా చెప్పలేదు, నార్మల్గా అట్లా కూర్చోమన్నారు, మౌనంగా ఉండమన్నారు. తర్వాత మెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టడం స్టార్ట్ చేయమని చెప్పారు. తర్వాత చెప్పారు ఏంటంటే, నీకు మెడిటేషన్ అంటే నువ్వు ఆలోచించే విధానానికి నీకు మెడిటేషన్ అనేది చాలా అవసరం, నీకే కాదు అందరికీ అవసరం. కాకపోతే చిన్న వయసులో అన్ని సమస్యలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
నువ్వు నీ నీ వయసుకి, నీ చదువుకి, నీ ఆలోచనలు అంత అవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ అంటే ఇది కాదు అని మెల్లగా మెల్లగా ఆయన క్లాసెస్ వినడము, మెడిటేషన్ చేయడం వల్ల నేను నాలో ఉన్న ఒక భయాన్ని అయితే పోగొట్టుకున్నాను. అసలు ఏంటి లైఫ్, ఇదంతా కాదు, మనం సంతోషంగా బతకడానికి వచ్చినాం. కాకపోతే మనకు ఆ రూట్ కాజ్ అనేది తెలియదు. మనకు ఎవరో ఒక మాస్టరో ఎవరో ఒకళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ సహాయంతో మనం తెలుసుకోవాలి అని అర్థమైంది. సో మెడిటేషన్ స్టార్ట్ చేశాను అనమాట. నేను కూడా మెడిటేషన్లోకి వచ్చాక నాలో జరిగిన ఒక మార్పు ఏంటి, నన్ను నేను గమనించుకున్న మార్పు ఏంటంటే, జనరల్గా మనం ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు, ఏంటి ఈయన అలా చేస్తున్నాడు, ఈయనకి ఏంటి ఈయన అసలు మత్తు ఉండే చేస్తున్నాడా అని అనుకుంటాం జనరల్గా. ఆ థాట్ ప్రాసెస్ అని ఒక మనిషి మీద ఒక చెడు అభిప్రాయం అనేది వచ్చేస్తుంది. నేను ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది ఏంటంటే, ఆయన స్టేట్ ఆఫ్ మైండ్కి ఆయన అంతే, నా స్టేట్ ఆఫ్ మైండ్కి నేను ఇంతే అని. అంటే ఆయన ఒక సిచ్యువేషన్ ఆయన ఆ పని చేయనిస్తుంది. ఆయన కావాలని ఆ పని కావాలని చేసే వాళ్ళు ఉంటారు, కానీ చాలా మంది వరకు ఎవరు మనుషులు కావాలని ఏ తప్పులు చేయరు. అందరిలో మంచితనం అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చేయాల్సి వస్తుంది అని ఒక విషయాన్ని మాత్రం నేను చాలా అర్థం చేసుకున్నాను. అప్పటి నుంచి ఏ మనిషిని కూడా నేను తప్పుగా ఆలోచించను అనమాట. అంటే అది ఒక్కటి నేను బాగా నేర్చుకున్నానండి ధ్యానంలోకి వచ్చాక. వండర్ఫుల్. సో అప్పటి నుంచి ఎట్లా అంటే మనిషిలో ఒక దైవత్వాన్ని చూడడం కానీ, లేకపోతే అదే అది ఆయన ఎంత చెడ్డ వ్యక్తి అయినా ఆ చెడ్డ వ్యక్తిలో ఏదో ఒక మంచి అనేది ఉంటుంది కదా అని ఒక ఆలోచన స్టార్ట్ చేశాను అనమాట ధ్యానంలోకి వచ్చాక. ఇది నాలో జరిగిన మార్పు, పెద్ద మార్పు. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారమ్మా ధ్యానం? మేము 2017 నుంచి చేస్తున్నాము ధ్యానము. రోజు ఎంతసేపు చేస్తారు? రోజు ఒక 20-30 minutes, లేదు అంటే ఒక 1 hour. అంటే నేను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి నా వీలుని బట్టి చేసుకుంటానండి. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఇక్కడ సింగరేణిలో నాన్నగారు సర్వీస్లో ఉండగా చనిపోయారు కాబట్టి నాన్నగారు జాబ్ నాకు ఇచ్చారు. నేను నాన్నగారు జాబ్ ఇక్కడే చేస్తున్నాను సింగరేణిలో. మరి మీరు ఎంతో వండర్ఫుల్గా ధ్యానం చేసుకున్న తర్వాత చెప్పారు, మరి ఇది అందరికీ అందాలి కదా, మీరు చెప్తున్నారా? చెప్తున్నానండి. అంటే ధ్యానం గురించి చెప్తాను అందరికీ. ధ్యానం చేయడం వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇంకా చిన్న ఏజ్ నుండి స్టార్ట్ చేస్తే మనకి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు దాన్ని మనం ధ్యానం ద్వారా పరిష్కరించుకోవచ్చు. చెప్తూ ఉంటాను నా ఫ్రెండ్స్ అందరికీ, ధ్యానం చేయండి అది అని చెప్తుంటాను. మేము కూడా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాము, కర్తాల్కి వెళ్ళాము, ఒకసారి తటవర్తి సార్ క్లాస్కి కూడా వెళ్ళాము. సార్ క్లాస్తో చాలా చేంజ్ వచ్చిందండి. అంటే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ వైబ్స్ కానీ అసలు చాలా మంది అసలు ధ్యానం అంటే తెలియని వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోతారండి అక్కడ. మరి అంత పవర్ అక్కడ ఎట్లా వస్తుంది అంటే, ఎంత పెద్ద మాస్టర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే అంత వస్తుంది. కాబట్టి చెప్తుంటాను అందరు. అక్కడ నుంచి నేను చాలా చేంజ్ అయ్యాను. చాలా పాజిటివ్ వేగా ఆలోచించడం కానీ, ఏది ఉన్నా కూడా నెగిటివ్గా ఆలోచించకుండా ఒక మనిషి గురించి అదొకటి నేర్చుకున్నానండి. నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంటాను ధ్యానం చేయండి అని. నాన్నగారు ఉన్నప్పుడు కూడా నాన్నగారి స్థాయిలో ఉన్న ఆఫీసర్లు కానీ వాళ్ళందరినీ చాలా మందిని పిలిపించారు ధ్యానంకి. వాళ్ళు కూడా ధ్యానం చేసేవాళ్ళు, చేస్తున్నారు కూడా ఇప్పుడు. సో మేము కూడా చెప్తుంటాం అందరికి, ధ్యానం ప్రచారం చేస్తుంటాం. డాడీ ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేశారు, ఎంతోమంది ఇక్కడ ధ్యానం చేస్తున్నారు, మీరు అక్కడ జాబ్ చేస్తున్నారు, డాడీ జాబ్ చేస్తున్నారు. డాడీ జాబ్ చేసేటప్పుడు డాడీ ఫ్రెండ్స్ చాలామంది వస్తుంటారు, పలానా వాళ్ళ సోమయ్య గారి కూతురు అని చెప్పేసి అంటారు. వాళ్ళు మీ నాన్నగారిని గురించి చెప్పేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? చాలా అదృష్టంగా భావిస్తానండి ఆయనకి కూతురుగా పుట్టడాన్ని.
వాళ్ళందరూ చెప్తుంటే చాలా ఎట్లా అంటే ఆనంద బాష్పాలు వస్తుంటాయి. అరే సోమయ్య వాళ్ళ అమ్మాయి వచ్చింది అంటే ఆయన ఇక్కడ ఈ పిరమిడ్ ఎంత సిన్సియర్గా కట్టించాడో అదే సిన్సియారిటీ డ్యూటీలో కూడా ఉంటుంది ఆయనకి. చాలా సిన్సియారిటీ ఉంది కాబట్టే అందరూ ఆయనకు సపోర్ట్ చేసిండ్రు. బయట సింగరేణి తరపున వాళ్ళైనా ఇక్కడ పెద్ద మాస్టర్స్ అయినా కూడా వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు పిరమిడ్ కన్స్ట్రక్షన్కి. ఆయనకు మేబీ నాకు అనిపించేది ఏంటంటే ఆయనకు అంత పేరు ఎందుకు వచ్చిందంటే మేబీ ఈ పిరమిడ్ కోసమే వచ్చిందేమో. అంటే పిరమిడ్ కట్టిస్తా అంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదండి. అంటే జనరల్గా వేరే ఎవరికైనా ఇస్తే ఆ స్థలాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటారన్న ఉద్దేశంగా జనరల్గా ఒప్పుకోరు. కానీ ఆయనకున్న సిన్సియారిటీ వర్క్ మీద ఆఫీసర్లకు కూడా ఆయన అంటే రెస్పెక్ట్, ఆ నమ్మకంతోనే ఆయనకి ఇచ్చిండ్రు. ఆ నమ్మకము ఆయనకి వచ్చిన అంటే ఆ నమ్మకాన్ని సంపాదించుకున్నదే దీనికోసమేమో అనిపిస్తుందండి, పిరమిడ్ కోసం. అవును, ఆ సిన్సియారిటీ కూడా ఆయనకు వచ్చింది పిరమిడ్ కోసమే అండి. ఆయన అంత సంపాదించుకున్నది, అంత పేరు తెచ్చుకున్నది ఈ పిరమిడ్ కట్టడానికే అండి. మరి మీరు ధ్యానం చేశారు, మీ కుటుంబ సభ్యులంతా కూడా మీ నాన్నగారు కట్టించారు, ఇది అంతా వచ్చేస్తున్నారు. మీరు మీ నాన్నగారు లాగా మీరు కూడా చేయాలి కదా? చేయాలి. మరి చేస్తున్నారా? అంటే నాకు వీలున్నప్పుడు వస్తున్నానండి, క్లాసెస్ ఉన్నప్పుడు కంపల్సరీ వస్తాను, ఏదైనా మాస్టర్స్ వచ్చినప్పుడు, లేకపోతే నార్మల్గా ఎప్పుడైనా మెడిటేషన్ చేయాలి. పిరమిడ్ అంటే ఇంటి దగ్గర చేస్తాము, ఇంట్లో కూడా పిరమిడ్ ఉంది, పిరమిడ్లో చేయాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా వస్తాము, చేస్తాము. ఎవరైనా మాస్టర్స్ వచ్చినప్పుడు కూడా క్లాసెస్, వాళ్ళ క్లాసెస్ కోసమే కదండి వచ్చేది అందరూ. అంటే తెలుసుకోవాలి అంత ధ్యానం అంటే ఏంటి, ఇంకా ఏంటి, దీంట్లో డెప్త్ ఏముంది, వస్తుంటాము. మరి మీ నాన్నగారు ఎంతో కష్టపడితే, ఎంతో అంకితాభావం ఉంటేనే ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఇంతమంది వచ్చి ధ్యానం చేశారు అంటే గురువుగారి మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసం మీద, ఆ గురుదక్షిణగా ఆయన కట్టించాలని కట్టించారు. మరి మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమతోని మరి మీరేం చేయాలనుకుంటున్నారు ఈ సొసైటీ? మీ నాన్నగారికి ఏం గురు ఇస్తారు మీరు, మీ కుటుంబ సభ్యులంతా కూడా? ఒక్కటే అండి, మా నాన్నగారికి ఉండే చివరి కోరిక, అది ఎప్పటికీ ఉండే కోరిక ఏంటంటే మంచి మంచి మాస్టర్స్ని తీసుకొని రావాలి, మన నుంచి కూడా మంచి మాస్టర్స్ రెడీ అవ్వాలి. నీ పక్కన ఒకళ్ళకి చెప్పినా నువ్వు ఏది కొంచెం నేర్చుకున్నా పక్కన వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా మంచి మాస్టర్స్ అవ్వాలి, మంచి మెడిటేషన్ చేయాలి, ఫ్యూచర్లో కూడా మంచి మాస్టర్స్ని తీసుకొని రావాలి. ఇక్కడ కూడా మంచి అంటే భూపాలపల్లిలో కూడా మంచి క్లాసెస్ జరుగుతున్నాయి, శాకాహార ర్యాలీ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలండి. ప్రతి జిల్లా వాళ్ళకు కూడా తెలియాలి, ఇక్కడ వాళ్ళకు కూడా అందరికీ తెలియాలి. కాబట్టి ప్రచారం చేయడము, ధ్యానం చేయడం, అందరికీ చెప్పడం, అదే చెప్తున్నానండి. చెప్పాను నా ఫ్రెండ్స్కి, చాలా మందికి చెప్పాను, మరి రిలేషన్స్కి కూడా చెప్తాం. వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, అంటే ఏ మనిషి అయినా ఫస్ట్ ధ్యానంలోకి రమ్మంటే ఎంబటే రాడు కదండి. ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉందంటేనే ఆరోగ్య సమస్య తీరుతుంది. అంటే ఇప్పుడు మనం ఎట్లా డాక్టర్ దగ్గరికి పోయి మెడిసిన్ ఎట్లా తెచ్చుకుంటామో సేమ్ ఆరోగ్య సమస్య తీరుతుంది అని అంటేనే చెప్తాను. జనరల్గా వాళ్ళకి ఎట్లా అంటే ఆరోగ్య సమస్యలు తీరుతాయి, మానసిక ప్రశాంతత ఉంటుంది, చెప్తుంటామని అందరికీ చెప్తుంటాం. మా చుట్టాలలో కూడా చేస్తున్నారు కొంతమంది మెడిటేషన్ చేయమంటే, చెప్తూనే ఉంటాం మేము ఎప్పుడు. మీరు గురువు గారిని ఎక్కడ చూశారు? మేము ఫస్ట్ ఎక్కడ చూసామంటే మంచిర్యాలలో ఒక క్లాస్ జరిగిందండి. అప్పుడు సార్ వస్తున్నారు అని తెలిసి, అప్పుడు మమ్మీ వాళ్ళు కూడా రాలేదు, నేను నాన్నగారు అన్నయ్య రామకృష్ణ అన్నయ్య ముగ్గురం కలిసి వెళ్ళినాము. అప్పుడు సార్ వస్తున్నారంటే ఎట్లా అంటే మనము ఆటోగ్రాఫ్ కోసం వెళ్తాం కదా, అట్లా వెళ్ళినాం అనమాట. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం సార్ నా కళ్ళలోకి చూసి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఫస్ట్ నేను చూసిందంటే సార్ని అప్పుడే. తర్వాత అనుభూతి ఎలా ఉంది అంటే సార్ అంటే నాలో ఏదో ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్ ఆయన పోగొట్టిండే అన్న ఫీలింగ్ అనిపించింది. ఆయన కంటి చూపుతోని నాలో ఉన్న భయాన్ని ఆయన పోగొట్టాడు అన్న ఫీలింగ్ అనిపించింది కొంచెం సార్ని చూసినప్పుడు ఫస్ట్ టైం. ఆ షేక్ హ్యాండ్తోని కూడా మనకు ఆ వైబ్ వస్తుంది కదా వాళ్ళ నుండి,
అట్లా అనిపించింది. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నాకు 18 సంవత్సరాలండి, 18 ఇయర్స్. అప్పుడు సార్ క్లాస్ ఉంది మంచిర్యాలలో అంటే వెళ్ళామన్నమాట. అప్పుడు చూసాను, ఫస్ట్ టైం చూసింది అప్పుడే సార్ని. పిఎంసి ఛానల్ చూస్తుంటారు మీరు? చూస్తుంటానండి. కడతాలు వెళ్తుంటారా? కడతాలు వెళ్తుంటాం, ఎవ్రీ ఇయర్ వెళ్తాము కడతాలకి. ఈ మొన్న కూడా వెళ్ళాము డిసెంబర్లో. నాకు ఒక చిన్న అనుభవం కూడా జరిగిందండి కడతాలకు వెళ్తుంటే. నాకు కొంచెం అనుకోకుండా కడతాల్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. నేను ఆఫీస్లో లీవ్స్ అడగలేదన్నమాట. నేను చాలా టెన్షన్ పడిన, అదే తర్వాత నేను వెళ్తే నన్ను ఏమంటారో ఏమో అని. నేను బస్సు మొత్తం ట్రావెల్ చేసుకుంటూ మొత్తం అదే ఆలోచించిన. ఎప్పుడైతే కడతాల్కి వచ్చి లోపలికి ఎంటర్ అయ్యానో ఆ రోజు ఈవినింగ్, అంటే నేను మెసేజ్ చూసుకోలేదు, అక్కడ మనకు సిగ్నల్స్ ఉండవు కదా. ఆ రోజు ఈవినింగే నాకు మెసేజ్ వచ్చింది, నాకు 2 days లీవ్ శాంక్షన్ అయినట్టు. అంటే అది చెప్పలేదు వాళ్ళకి, నేను వెళ్తున్నాను కూడా నేను వాళ్ళకి చెప్పలేదు. అంటే ఎక్స్టెన్షన్ అని రాకపోతే ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు, నేను ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. కానీ వాళ్ళు ఆటోమేటిక్గా నాకు, అంటే అదొక అనుభవం అనమాట. నా టెన్షన్ పోవాలి అని నేను అనుకున్నాను. నేను అందులోకి ఎంటర్ అవ్వగానే నాకు అదొక అనుభవం అన్నమాట. అలా జరిగింది, మంచిగా అనిపించింది. కడతాల్లో ఉంటాయి, జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది, అక్కడ సిగ్నల్స్ లేకుండా లేదు, మరి సిగ్నల్స్ ఉండి అక్కడ. ఓకే, చాలా బాగుంది మీ అనుభవం. లాస్ట్లో ఒక క్వశ్చన్, మీరు యూత్కి ఏం సజెషన్ ఇస్తారు? యూత్కి నేను ఇచ్చే సజెషన్ ఒకటే అండి. జనరల్గా ఇవాళ రేపు నార్మల్ యూత్ అంటే, నేను 18 నుంచి 25 years మధ్యలో యూత్ ఎట్లా ఆలోచిస్తారు అనేది, ఎట్లా అంటే వాళ్ళది మొత్తం రన్నింగ్ లైఫ్, కాలేజ్, మొత్తం బిజీ షెడ్యూల్స్ ఉంటారు. కానీ యూత్కి చాలా ఇంపార్టెంట్ అండి నన్ను అడిగితే. ఎందుకు అంటే యూత్ అనే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ నుంచి జనరల్గా మనం ఏమైనా బయటికి రాబట్టాలి, ఏమైనా కొత్త ఫీచర్స్ కానీ ఏవి అట్లా వాళ్ళు కూడా నేర్చుకుంటే ఏంటంటే ఈజీగా అందరికీ ధ్యానం అనేది ప్రచారం అయ్యేలాగా వాళ్ళ స్టైల్లో చెప్తే వింటారండి. జనరల్గా యూత్ చెప్తే వింటారు. కాబట్టి యూత్ నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఒక్కటే, 24 గంటలు బిజీ ఉన్నా లేకున్నా ఎట్లున్నా రోజుకు ఒక 1 hour మెడిటేషన్ చేసుకుంటే కాన్షియస్నెస్ వస్తుంది. ఫస్ట్ అరే నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నా, నేను మాట్లాడుతున్నా, లేకపోతే నేను తింటున్నా, ఫస్ట్ మనకి కాన్షియస్నెస్ అనేది రావాలండి. కాన్షియస్నెస్ వస్తే దాని నుంచి అరే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా చిన్న ఇష్యూ అయినా ఏదైనా ఆ కాన్షియస్నెస్ అనేది మనకు ఉంటే దాన్ని ఏదైనా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఆ కాన్షియస్నెస్ అనేది మనం మెడిటేషన్ చేస్తేనే వస్తుందండి. సో యూత్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఆఫీస్ సాఫ్ట్వేర్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రోజుకు అట్లీస్ట్ ఒక 1 hour, అంటే ఫస్ట్ 5 minutes 10 minutes 15 minutes నుండి స్టార్ట్ చేస్తూ అట్లీస్ట్ మ్యాక్సిమం ఆఫ్ 1 hour అనేది చేయాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, మరి వాళ్ళ నాన్నగారు మరి ఈ పిరమిడ్ నిర్మాణం చేశారని చెప్పి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతూ, మరి కుటుంబ సభ్యులు అంతా కూడా మరి ఒక వ్యక్తి ధ్యానంలోకి వచ్చి మరి ధ్యానంలో మరి ఎంతోమందిని ఈ ఏరియాలో మరి సోమయ్య గారు మార్చటం వల్ల, ఈ పిరమిడ్ నిర్మాణం చేయటం వల్ల మరి ఎంతోమంది మారిపోయారని చెప్పేసి ఆ కుటుంబం మరి వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు అంతా వచ్చి ఇక్కడ ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మరి ఇంకొకసారి మనం ధ్యాన భారత కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.